am Rashmi Thakur from the beautiful city of Hyderabad. రష్మి ఠాకూర్ అనగానే మిస్ క్వీన్ కావచ్చు, మిస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక తెలుగు బిడ్డ, ముఖ్యంగా కరీంనగర్ బిడ్డ. A girl coming from a town having big dreams. Miss Queen Andhra is none other than contestant number 13, Rashmi. పాపా నేను గెలిచాను, క్రౌన్ వచ్చింది నీకా అన్నాడు ఫస్ట్. బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ దేర్ వేర్ ఆల్మోస్ట్ లైక్ 20-25 మీడియా పీపుల్ ఇన్ ఎయిర్పోర్ట్. హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడిగారు. నేను నిద్రపోలేదు, నా డ్రెస్ బాగాలేదు. ఇట్ వెంట్ అప్ టు 1 month. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి 1 month పట్టింది నాకు. ఐ బికేమ్ ఓవర్ నైట్ సెలబ్రిటీ. జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. 1 లైన్లో 2 స్టెప్స్ ఒకే లైన్లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్, ఇక్కడక్కడ చూడకుండా చేసేది ప్రాపర్ క్యాట్ వాక్. బట్ బ్యూటీ పాజెంట్ అనేసరికి మీరు అండ్ మీకు ఎదురైన ఛాలెంజెస్? ఈ అమ్మాయికి లక్లో వచ్చింది, చూడటానికి బాగుంటుంది కదా, ఇచ్చేసారు. నేను 10 days ఆఫ్ ట్రైనింగ్ అయిపోయి విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నా కాళ్ళు మొత్తం బ్రూజ్ అయిపోయి బ్లీడ్ అవుతా ఉంటాయి. 6 inches ఆఫ్ హీల్స్ పైన మీరు ఎవ్రీడే ఒక 50-60 times వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ డే క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉంది ఇండియాలో. వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ క్రికెట్ టీమ్, నో రికగ్నిషన్ ఎట్ ఆల్. ధోని ఎక్కడున్నాడు, మిథాలీ రాజ్ ఎక్కడున్నాడు. షీ ఈజ్ ఆల్సో స్టార్ క్రికెటర్. మిమ్మల్ని చూస్తే ఆ డైట్ కే దేవతలాగా కనబడతారేమో. I crave for desserts, sugar, everything. Every 2 hours తింటాను నేను. స్కిన్ రిలేటెడ్ గా అన్ని పూసుకుంటారు కదా ఇప్పుడు? పూసుకుంటారు. ఏది అందులో సూట్ అయ్యేది అవ్వంది కూడా ఉంటుంది కదా, చాలా రకాలు. ద న్యూ రీసెర్చ్ సేస్ దాట్ అప్లయింగ్ కంటిన్యూస్ సన్ స్క్రీన్ విల్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్ అని చెప్తున్నారు. అంటే అమ్మాయి అంత పొట్టి బట్టలు వేసుకొని అంత ట్రాన్స్పరెంట్ గా వేసి, ఇప్పుడు మీరు అన్నట్టు రివీలింగ్ డ్రెస్లు వేసి, వీడు మైండ్ సెట్ ఏం పెట్టుకోవాలి? నేను ఒక సాధు జంతువు అని పెట్టుకోవాలా, సన్యాసిని పెట్టుకోవాలా, లేకపోతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలనా, చూడొద్దనా? మీరు ఈవెన్ నియరెస్ట్ చూసుకున్న థాయిలాండ్ లో కూడా చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు. అమ్మాయిది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఓన్లీ టైట్ క్లోత్స్ విల్ మేక్ యూ లుక్ సెక్సీ. I don't believe. But if you have a thought that చిన్న షార్ట్ థైస్ కనిపించాలి, టైట్ బట్టలు వేసుకుంటే సెక్స్, ఇట్స్ అప్ టు యూ. సో కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఫీల్డ్ లో మాట్లాడతారు కదా. సో ఇప్పుడు బ్యూటీ పేజెంట్ అనేసరికి కూడా 100%. సో కాస్టింగ్ కౌచ్ ఓన్లీ బ్యూటీ పేజెంటా, ఓన్లీ మూవీ ఇండస్ట్రీ అంటే ఐ డోంట్ బిలీవ్. అఫ్ కోర్స్ గ్లామర్ ఇండస్ట్రీలో అమ్మాయి, నేనేమంటానంటే ఎనీ డెస్పరేట్ గర్ల్, ఎనీ డెస్పరేట్ ఉమెన్ విల్ బీ అ ప్రే ఫర్ కాస్టింగ్ కౌచ్. సో ఇప్పుడు మీరు ఒక రిప్రజెంటేటివ్ గా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రైవేట్ గా కానీ ట్రైన్ చేయొచ్చు కదా, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా. సో అది స్టార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ముందుకొచ్చి స్టార్ట్ చేద్దామంటే ఐఎమ్ అబ్సల్యూట్లీ రెడీ. మై మదర్ వాజ్ నాట్ ఎట్ ఆల్ okay with my selection in Miss South India as a finalist, saying that మనకెందుకు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, మన ఎవరు లేరు, మనకెందుకు, ఇది అవసరమా? ట్రెడిషనల్ తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇట్లాంటి డ్రీమ్స్ ఉండటమే పెద్ద తప్పు. నమస్తే అండి రష్మి ఠాకూర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటే పాడ్కాస్ట్ ఉంది అనగానే ఒప్పుకొని వెంటనే మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే ఏమి ఇవ్వలేదు, కొంచెం టైం పట్టింది బికాస్ ఐ వాస్ ట్రావెలింగ్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. సో ముఖ్యంగా అంటే నాకుండే హ్యాపీనెస్ ఏంటంటే మిమ్మల్ని చూడగానే, రష్మి ఠాకూర్ అనగానే, అండ్ ఈ పీజెంట్స్లో గెలుచుకున్న ఒక మిస్ క్వీన్ కావచ్చు, మిస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలవన్నీ చూస్తూ ఉంటే, అండ్ మీరు దుబాయ్ అంటారు, అవేవో చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఒక తెలుగు బిడ్డ అనేసరికి ఎక్కడో అటాచ్మెంట్ వచ్చేస్తుంది. తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా కరీంనగర్ బిడ్డ. సో హౌ డూ యూ ఫీల్? అంటే కరీంనగర్ నుంచి ఒక మహిళ ఇలా వచ్చింది, ప్రపంచంలో చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంది. అక్కడి నుంచి మొదలు పెడదాం యాక్చువల్లీ. సో హోమ్ టౌన్ అది నుంచి. సో ఎట్లా ఈ ప్రయాణం ఎట్లా సాగింది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కరీంనగర్ ఎలా కనపడుతుంది? సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? సో డెఫినెట్గా గర్ల్ కమింగ్ ఫ్రమ్ అ టౌన్ అండ్ దెన్ హ్యావింగ్ బిగ్ డ్రీమ్స్, ఎస్పెషల్గా ఈ ఫీల్డ్ అని అనుకోలేదు ఎప్పుడు. సో అండ్ ఆ ఫీల్డ్ అప్పటి వరకు నాకున్న నాలెడ్జ్, నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మోడల్ అంటే ర్యాంప్ పైన మాత్రమే వాక్ చేస్తారని. నాకు బ్యూటీ పేజెంట్స్ ఉంటాయి, దానికి ట్రైనింగ్ ఉంటుంది, దాంట్లో క్రౌన్ విన్ అయితే యూ విల్ బికమ్ 1 year ఆఫ్ దట్ పర్టికులర్
టైటిల్ విన్నర్ అని కూడా తెలియదు నాకు. సో ఎప్పటి నుంచో టీవీలో చూసి యాక్టింగ్ అయితే వద్దు, మనకి మోడల్ అవ్వాలి అనేది ఎక్కడో ఉండింది. అండ్ స్కూల్లో కూడా నాకు చాలామంది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు, నువ్వు చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి అంటే అదే అనేదానివని. నాకు నిజంగా గుర్తులేదు. మొన్న రీసెంట్గా 2-3 చెప్పారు. జనరల్గా టౌన్ నుంచి వచ్చినప్పుడు అండ్ దాంట్లో నుంచి ట్రెడిషనల్ తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇట్లాంటి డ్రీమ్స్ ఉండటమే పెద్ద తప్పు. సో ఏమనేవాళ్ళు మీరు అప్పుడు, అంటే స్కూల్లో అన్నానంట, నాకు గుర్తులేదు, నేను అన్నానని అంటారు. సో పెద్దగా అంటే బ్యూటీ క్వీన్ అవుదామని, బ్యూటీ క్వీన్ కాదు, ఏదో మోడల్ అవుదామని అన్నానంట. అది కూడా నాకు రీసెంట్ గా చెప్పారు. సో గుర్తు చేశారు, నాకు గుర్తులేదు అది అన్నట్టు. మేబీ ఎక్కడో ఉండుంటది లోపల. అండ్ ఐ థింక్ అట్లాంటి డ్రీమ్స్ ఉండటం కూడా ఒక తెలుగు ఫ్యామిలీలో చాలా పెద్ద తప్పు. ఎప్పుడైతే ఇంట్లో చెప్తారో డాక్టరో ఇంజనీరో ఇంకేదో అవట, అప్పట్లో డాక్టర్ ఇంజనీర్ రెండే ఉన్నాయి. సో ఐ థింక్ మేబీ నేను ఆ భయంతో ఇంట్లో కూడా చెప్పలేదు అనుకుంటా, నాకు తెలుసు యాక్సెప్టెన్స్ ఉండదని. బట్ నేను ఈ ఫీల్డ్కి రావడం అనేది ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అని చెప్పాలి. అండ్ దట్ టు బై గాడ్స్ గ్రేస్, అదేదో లక్లో జరిగిపోయింది. సో నేను కాన్స్టెంట్ ఎఫర్ట్ ఏం పెట్టలేదు దీనికి, నేను అవ్వాలి, నేను అంబిషియస్గా ఎప్పుడూ లేను. అది ఆపర్చునిటీ వచ్చింది, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అండ్ ఐ వన్ ద టైటిల్. ఐ పార్టిసిపేటెడ్ 8 pageants, 7 titles వచ్చాయి. 7 titles వచ్చాయి. ఓకే. ఫస్ట్ పేజెంట్ ఎప్పుడు? ఫస్ట్ పేజెంట్ 2014లో మిస్ సౌత్ ఇండియా. దెన్ అక్కడి నుంచి నో లుక్ బ్యాక్ టిల్ 2019 ఐ డిడ్ pageants. అవుట్ ఆఫ్ 8 I won 7. నేను సెకండ్ పేజెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ పేజెంట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ అప్రిసియేషన్. కొంతమంది ఎక్కడో నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ అమ్మాయికి లక్లో వచ్చింది, చూడటానికి బాగుంటుంది కదా, ఇచ్చేశారు అని అన్నారు. అది రాంగ్ ప్రూవ్ చేయడానికి నేను సెకండ్ పేజెంట్ వెళ్ళాను. సో నాలో ఎక్కడో కొంచెం మొండితనం ఉంది. సో అది ప్రూవ్ చేయడానికి 2 వెళ్ళాను. దెన్ ఐ వన్ మై సెకండ్ క్రౌన్, థర్డ్, ఫోర్త్. సో అలాగా. అంటే ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు అన్నట్టు అందంగా ఉన్నారు, ఈవెన్ బ్యూటిఫుల్ ఐస్ అది కూడా వచ్చింది. అవును. సో అది నా సెకండ్ పేజెంట్లో ఐ గాట్ 2 subtitles. సో ఆ సబ్ టైటిల్ కూడా వచ్చింది. ఓకే, అందంగా ఉండడం, కళ్ళు అందంగా ఉండడం, శరీరం అందంగా ఉండడం, అంటే వీటితో పాటు ఇంకేముంటాయి యాక్చువల్లీ? అంటే చాలా మంది తెలియదు. బ్యూటీ పేజెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బ్యూటీ. అట్లా అంటే నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మీరు వెతికి తీస్తే దొరకని రత్నాలు చాలా మంది డిస్టిక్ లో నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే నేను విన్ అయిన తర్వాత వెళ్ళిన క్యాంపెయిన్ చేశాను నేను. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ 9-10 districts. అప్పట్లో కొత్త తెలంగాణ స్టేట్. సో వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్. ఇట్స్ నాట్ ఓన్లీ looks in beauty pageant, talent, training, blessings, luck కొంత ఉండాలి, కొంచెం లక్, అండ్ దెన్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు. ఎందుకంటే థర్డ్ రౌండ్లో మీరు ఎంత అందంగా ఉన్నా ఆన్సర్ చెప్పకపోతే మార్క్స్ రావు. సో ఇంటర్నేషనల్ పేజెంట్లో మనలాంటి అందంగా ఉండేవాళ్ళు 10 times ఎక్కువ బాగున్న వాళ్ళు ఉంటారు. రష్యన్స్ కానీ అమ్మాయిలు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో బ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ థింగ్. అండ్ దట్ టైమ్ నువ్వు ఏ ఆన్సర్ ఇస్తున్నావు, వాట్ ఈస్ యువర్ డిసిప్లిన్, వాట్ ఈస్ యువర్ డెడికేషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే ముఖ్యంగా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నవి? 3 rounds. ఫస్ట్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది. ఓకే, అందులో ఏముంటుంది? ఇంట్రడక్షన్, టెలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ 60 seconds, 1 minute లోపల మనం మీ గురించి చెప్పాలి, తడబడకుండా కాన్ఫిడెంట్గా. జనరల్గా మార్క్స్ ఎలా చూస్తారంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, తడబడకుండా చెప్తున్నావు, తడబడ్డామా పోయిందే. సో and then confidence matters. What is the confidence? Body language. ఎలా నిలబడి చెప్తున్నారు, స్టేజ్ ఫియర్ ఉందా. సో సెకండ్ రౌండ్ వచ్చేసి క్వశ్చనర్. ఆ క్వశ్చనర్లో మిగిలిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ క్వశ్చనర్ థర్డ్ రౌండ్లో ఉంటుంది. సో ఆ టైంలో మీకు 60 secondsలో ఆన్సర్ తట్టకపోయినా కూడా మార్క్స్ పోయినట్టే. కానీ క్వశ్చనర్ కూడా టఫ్గానే ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. సో 8 judges, 5 to 8 judges కూర్చుంటారు. డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఉంటారు. ఒకరు బ్యూటీ ఫీల్డ్ నుంచి, ఒకరు మూవీ ఫీల్డ్ నుంచి, ఒకరు మేబీ గవర్నమెంట్ నుంచి, కొంతమంది జడ్జెస్ని తెస్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో ఎవరేమో అడుగుతారో తెలియదు ఆ టైంకి కూడా ఆన్సర్ చేయటం. సో ర్యాండమ్గా ఒకళ్ళు అడుగుతారు అంతేనా? వీ నీడ్ టు పిక్ అప్. వీ హ్యావ్ టు పిక్ అప్. సో పిక్ చేసిన జడ్జి మనల్ని అడుగుతారు. సో వెంటనే ఆ 60 secondsలో కన్విన్సింగ్ ఆన్సర్ కాన్ఫిడెంట్గా
కాన్ఫిడెంట్గా చెప్పాలి, స్పాంటేనియస్ ఉండాలి, ఆన్సర్ కూడా సెన్సిబుల్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అండ్ ఇందాక మీరు అన్నట్టు నాకు కూడా ఒక డౌట్. ఇప్పుడు జనరల్గా ఫ్యాషన్ షో కనబడుతుంది అంతే. ఏ కాంపిటీషన్ అయినా కూడా ఓన్లీ ఫ్యాషన్ షో ఉంటుంది అని అనుకుంటారు. అందులో రకరకాల డ్రెస్లు వేసుకుంటారు, కొంతమంది డ్రెస్ లేకుండా కూడా ఫ్యాషన్ షోలు చూసాం. ఇట్లాంటి పరిస్థితులే మనకు తెలుసు. కానీ బట్ ఇప్పుడు మీరు చెప్పే ఈ డెప్త్ అనేది చాలా మందికి తెలియదు, ఈవెన్ మన కంట్రీ వైడ్ తీసుకున్నా కూడా. సో అంటే అదేంటి, అవేర్నెస్ లేకపోవడమా, లేకపోతే ఇది ఎక్కువగా ఫేమస్ అవ్వడమా, ఈ ఫ్యాషన్ షోలు ఎక్కువగా ఫేమస్ అవ్వడం? అలా అని కాదు, మన సౌత్ ఇండియాకి కొంచెం బ్యూటీ ప్యాజెంట్స్ ఫ్యాషన్ షోస్ తక్కువ. ఓకే. ఎక్కువగా బ్యూటీ ప్యాజెంట్ విన్నర్స్ అయిందంతా నార్త్ వాళ్ళు, లైక్ ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు. ఇక్కడి నుంచి చూసుకోండి, ఎక్కువ మోడలింగ్ అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది. మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. దానికి నేను చెప్తాను, మన తెలుగు ట్రెడిషన్ కావచ్చు, అమ్మాయిలు వెళ్ళకపోవటం కావచ్చు. సో దానివల్ల జనరల్గా నాలెడ్జ్ తక్కువే ఉంది, ఎందుకంటే విన్నర్సే లేరు కదా. సో ఇప్పటికీ అలాగే ఉందా సిచ్యువేషన్? ఇప్పటికి ఎవరున్నారు తెలుగు అమ్మాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ప్యాజెంట్ వెళ్ళిన వాళ్ళు? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. కెరియర్ లేదు అనుకొని వాళ్ళ కెరియర్ పర్స్యూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే వాళ్ళకు ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అమ్మాయిలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ, అంటే బయటికి రావచ్చు, ఇట్లాంటి కాంపిటీషన్స్లో ఉండొచ్చు అన్నదానికి ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు? సో డెఫినెట్గా ఫ్యాషన్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ అనగానే మన వాళ్ళకి చాలా చెడ్డ, ఫ్యామిలీస్కే ఒక చెడ్డ అభిప్రాయం. అది కాకుండా కూడా మనం సర్వైవ్ అయ్యి మన లిమిట్స్లో మనం ఉండి మన హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ ఉంటే డెఫినెట్గా విన్ అవ్వచ్చు అవటానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అమ్మాయిలు నిజంగానే when they want to come and pursue fashion as a career, definitely there is a lot of scope అండ్ కెరియర్ కూడా ఉంది. చాలామంది అనుకుంటారు మోడలింగ్లో కెరియర్ లేదు, ఏదో టైంపాస్కి చేస్తాను, అట్లాంటి చాలామంది ఉన్నారు. బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ అ కెరియర్ ఉంది. బట్ ప్రామిసింగ్ కెరియరా కాదా నేను చెప్పలేను, ఎందుకంటే లక్ ఉండాలి ఇందులో. ఓకే. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నెగిటివ్ ట్రైట్స్ కూడా చాలా కనబడుతూ ఉంటాయి కదా. సో వాటిని ఎట్లా జస్టిఫై చేస్తాం? ఇప్పుడు ఒక అమ్మాయి 16 సంవత్సరాలు ఇంట్లో పెరిగి అటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలి అంటే అదొక కొత్త ప్రపంచం. అండ్ మనము ఆర్థోడాక్సీగా ఉండి ఉంటాం అప్పటి వరకు. సో వెంటనే ఈ షిఫ్ట్ అనేది జరగదు కదా. సో ఎట్లా కన్విన్స్ అవ్వాలి అంటే అక్కడ ఈవెన్ ఇందాక మీరు అన్నట్టు సినిమా ఫీల్డ్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. సో అట్లాంటి అమ్మాయిలకు ఎట్లా కాన్ఫిడెన్స్ అదే అంటున్నా. దేర్ కెన్ బి ఫ్యూ ప్రికాషన్స్ కెన్ బి టేకెన్. ముందే మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం, వెంట ఎవరైనా వెళ్ళటం, తను ట్రైన్ చేయటం. అంటే అగైన్ ఆపర్చునిటీ రావాలి. గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ మిస్ సౌత్ ఇండియా, మిస్ ఇండియా, అగైన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండ్ లక్. అది వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా జర్నీ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ మన తెలుగు వాళ్ళు ఇంకా అంతవరకు వచ్చి అమ్మాయిలను పంపించి, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను ఫ్యాషన్ షో వస్తే మదర్స్ పాపం వచ్చి లేట్ నైట్ 11:30, 12 అయినా అమ్మాయిలతో ఉంటున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ ఈస్ యాక్చువల్లీ మే ఎంకరేజ్ గర్ల్స్ టు కమ్. బట్ ఎంతవరకు అది ఇక్కడ కెరియర్ మేకింగ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమంటారు, బీటెక్ చదువుతున్న అమ్మాయిని, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 1 year ఉంది, 2 years ఉంది, ఇవన్నీ ఎందుకు? సో డెఫినెట్గా దట్ విల్ బి దేర్. సో I feel if somebody really want to pursue seriously, then there is a scope and chance also. సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ కరీంనగర్, సో మీకు ఎలా సపోర్ట్ దొరికింది అటు ఫ్యామిలీ నుంచి కానీ? మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇనిషియల్గా దొరకలేదు. మై మదర్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఓకే విత్ మై సెలెక్షన్ ఇన్ మిస్ సౌత్ ఇండియా యాజ్ అ ఫైనలిస్ట్. అప్పటికి ఇంకా తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వలేదు. సో ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మేము 3 అమ్మాయిలు ప్రీ ఫైనల్స్లో సెలెక్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. సో మా అమ్మాయి ఇప్పటికీ సమ్హౌ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను బికాజ్ నేను ఎక్కడో మొండిగా ఉన్నాను. నేను అమ్మ ఎందుకు వద్దందో నాకు ఇప్పటికీ తెలీదు. బట్ షీ నెవర్ లైక్ ద ప్రొఫెషన్, సేయింగ్ దట్ మనకెందుకు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, మన ఎవరూ లేరు, మనకెందుకు, ఇది అవసరమా, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇట్ వాస్. సో నేను ఎక్కడ మొండిగా, నేను ఇంత దూరం వచ్చా కదా, ఇంకొక స్టెప్ ఫైనల్సే కదా, నేను వెళ్ళేసి వస్తా, వద్దు. బట్ ఎక్కడో మొండిగా వెళ్ళాను. లక్, గాడ్స్ గ్రేస్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, బ్లెస్సింగ్స్ అండ్
ఆ టైం కూడా అట్లా ఉండింది. ఐ వన్ ద క్రౌన్ అండ్ దెన్ క్రౌన్ విన్ అయ్యి వెనకాలకు వచ్చాను అండ్ ఇట్ వాస్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ దట్ టైం. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసింది. ఇమ్మీడియట్గా జూన్లో, నేను జనవరిలో విన్ అయ్యాను, జూన్లో దేర్ వాజ్ తెలంగాణ తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. సో ఐ బికేమ్ అగైన్ తెలంగాణ గర్ల్ దట్ టైమ్. సో అప్పుడు సీఎం కేసీఆర్ గారు సెక్రటేరియట్లో సన్మానం చేయటం, అక్కడి నుంచి దెన్ గెటింగ్ ఇన్ టు మినిస్ట్రీస్, అప్పుడు టూరిజం ఆఫ్ తెలంగాణకి మళ్ళీ అంబాసిడర్గానే వచ్చేట. అదంతా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండ్ పీపుల్ అండ్ ఎవ్రీబడి. బ్యాక్ టు బ్యాక్ నేను మళ్ళీ వెళ్ళటానికి ఎంకరేజ్ చేసింది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం. సో ఇప్పటికీ అంటే ఆ ఎంకరేజ్మెంట్ కొనసాగుతుందా? అంటే గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. ఫ్రమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐఎమ్ నాట్ యాక్టివ్లీ డూయింగ్ ఎనీ ప్రోగ్రామ్స్ యాజ్ ఆఫ్ నౌ. తెలంగాణ గవర్నమెంట్ ఉన్న 2 terms లైక్ 10 years, 9.5 years అంతా కూడా వీ వర్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ బతుకమ్మ, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా మేము ముషీరాబాద్ హోమ్ మినిస్టర్ గారితో చేసాం మేము. సో దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ దెన్ బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫస్ట్ బతుకమ్మ ఆఫ్ 2014. తర్వాత బోనాలు ఎవ్రీ ఇయర్. ఇట్ వాజ్ కల్చరల్లీ ఐ వాజ్ ప్రిటీ మచ్ యాక్టివ్ at that point in time. But from last 1.5 years కాంగ్రెస్లో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీ అందరికీ తెలిసిందా దెర్ వాజ్ నో బిగ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ తెలంగాణ కల్చర్. బట్ అంటే అది కంటిన్యూ అవ్వాలి కదా, ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వాలి కదా. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వకపోవటానికి రీజన్ ఏంటో ఐ డోంట్ నో. బట్ చిన్న చిన్న కూడా మరి సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు. బట్ బీఆర్ఎస్లో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ తెలంగాణ ఫీలింగ్. అవును, ఎక్కువ ఆ ఫీలింగ్ వచ్చేసింది మన స్టేట్ మన అంటే రైట్ ఫ్రమ్ 2014 నుంచి ఆ ఎమోషన్ క్యారీ అవుతూ రాగలిగింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఎమోషన్, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఎంకరేజ్మెంట్. నేను అప్పుడు ఐ థింక్ ఐ బీన్ టు 11 to 12 countries ఓన్లీ ఫర్ బతుకమ్మ. గ్రేట్. 12 countriesలో చేసాం, ఇంక్లూడింగ్ ఆల్ కంట్రీస్. యుఎస్లో కొన్ని స్టేట్స్లో, యూకే, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్, చాలా కంట్రీస్లో బతుకమ్మ చేశాను నేను డ్యూరింగ్ దోస్ డేస్. బుర్జ్ ఖలీఫా మీద కూడా బతుకమ్మను అది 2 years ago జరిగింది. సో అంటే మీరు అన్నట్టు చాలా వాస్ట్ గా బతుకమ్మ వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. నేనైతే చూడట్లేదు, మరి ఇంకేమన్నా జరుగుతున్నాయేమో తెలియదు. బట్ ఐ డోంట్ సీ దట్ మచ్. అంటే జనరల్ ఈవెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. బట్ ఆ టైంలో కొత్త స్టేట్, కొత్త కల్చర్, కొత్త ఎమోషన్, మన కల్చర్ కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మేడ్ ఇట్ షూర్ దట్ వరల్డ్ వైడ్గా దీన్ని చేద్దామని. సో అంటే మీరు అంటే ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఉంటుందా మీద మీకు గవర్నమెంట్ ఇలా ఉండాలి సపోర్టివ్గా అనే విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్? డెఫినెట్గా, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ అమ్మాయిలకి ఎంకరేజ్మెంట్గా నేను కూడా అప్పుడు కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, దాన్ని చాలా పెద్ద హెడ్లైన్స్లో వేసి కాంట్రవర్సీ చేశారు అరౌండ్ 2016 or 17. తెలంగాణ కళాకారులకి, తెలంగాణ అమ్మాయిలకు కానీ, అది దట్ కుడ్ బి కళాకారులు అంటే డెఫినెట్లీ కమ్స్ ఫ్రమ్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ ఆర్టిస్ట్ కూడా అది ఉండాలని నేను ఏదో మాట్లాడాను. నేను ర్యాండమ్గా ఏదో తిరుపతి వెళ్ళాను, అక్కడ నా ఇంటర్వ్యూ గుడి బయట తీసుకొని దాని పెద్ద కాంట్రవర్సీగా ఏదో చేశారు, నాకు అప్పుడు గుర్తులేదు. సో నేను చెప్పిన పాజిటివ్ నోట్లోనే డెఫినెట్గా తెలంగాణ ఆర్టిస్టులకి, కళాకారులకి ఎంకరేజ్మెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అండ్ వాట్ అబౌట్ అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అంటే మీరు అన్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ విషయంలో, బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా హ్యాండిల్ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే వాటిని ఎట్లా చేస్తారు? సపోజ్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు మిస్ వరల్డ్ అవుతుంది, తెలంగాణ గవర్నమెంట్ హస్ టేకెన్ అప్ అండ్ ఇట్ ఈస్ అ ప్రైడ్ టు తెలంగాణ స్టేట్. ఆఫ్ కోర్స్ మిస్ వరల్డ్ లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్, దిస్ ఈస్ అ 72 మిస్ వరల్డ్ హ్యాపెనింగ్. 72 years అయిపోయింది. 72ది మన కంట్రీ, మన స్టేట్ కి రావడం అనేది విచ్ ఈస్ అగైన్ అ వెరీ యూజువల్గా మన కంట్రీలో జరగదు. లాస్ట్ టైం జియో వాళ్ళు చేశారు, అంబానీస్ హ్యావ్ డన్ దట్ మిస్ వరల్డ్ ఇన్ ముంబై. ఓకే, దిస్ టైమ్ in our Hyderabad, it's a definitely a pride moment.
ఐ హోప్ ఇట్ విల్ గో వెరీ స్మూత్ అండ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఎప్పుడుంది ఈ ద ఫినాలే ఈస్ కమింగ్ అప్ ఈ మంత్ ఎండ్ ఉంది. ఏప్రిల్ నో మే మంత్ ఎండ్ ఉంది. ఓకే, by 30th is the finale. But all the team and girls are coming by February 6th and inauguration May 10th kundi. ఓకే, Yeah. సో అంటే గ్రాండ్గా అవ్వాలి నేను కూడా కోరుకుంటున్నాను. It should be a grand success. ఎందుకంటే మీరు అన్నట్టు యాక్చువల్లీ తెలంగాణ ప్రైడ్ ఇది. ఒక దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవ్వలేదు, తెలంగాణ వచ్చినప్పుడు అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో రేవంత్ రెడ్డి సర్కార్ మీద పూర్తి బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్ గా టూరిజం హ్యాండిల్ చేస్తుంది. టూరిజం ఆఫ్ తెలంగాణ ఇస్ హ్యాండ్లింగ్ ద ఈవెంట్. సో ఆర్గనైజింగ్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఎన్ని దేశాలు రాబోతున్నాయి ఇప్పుడు దీనికి? ఇంక్లూడింగ్ ఇండియా ఇట్ ఇస్ 140. సో 139 కంట్రీస్ రిప్రజెంటింగ్. 139 అమ్మాయిలు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ అ మంత్ దే ఆర్ హియర్. సో మన మోస్ట్లీ మన తెలంగాణ టూరిజం ప్రమోట్ చేస్తారు ఫస్ట్ 1 month అంతా. దెన్ ద ఫినాలే హ్యాపెన్స్. సో మీరు అన్నట్టు ఎలా జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి. అండ్ ఒక ఉమెన్ విషయానికి వస్తే కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కొంత కంటిన్యూటీలో ఈ కల్చర్ తోటి ఎక్కువ మనము కనెక్ట్ అయి ఉంటాం కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాన్ని ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి, ఆ కల్చర్ని కూడా మీరు అన్నట్టు కట్టుబాటుతో పాటు ఎదగాలి. ఈవెన్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కూడా ఒక అమ్మాయిని హోస్ట్ చేయడం, బ్యూటీ పేజెంట్ ని హోస్ట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో అంత లిబరల్ గా వాళ్ళు వస్తూ ఉన్నారు. అంత కఠినమైన కంట్రీ కూడా. అట్లాంటిది మన డెమోక్రటిక్ కంట్రీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అమ్మాయిలు ఎలా బయటికి రావాలి, ఫ్యామిలీస్ కూడా ఎలా టర్న్ అవ్వాలి, అండ్ గ్లోబలైజేషన్ అని అంటాం, ఏదేదో చెప్తూ ఉంటాం కదా. సో జనరల్గా ఈ యుఏఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ ముస్లిం కంట్రీస్, దే ఆర్ బికమింగ్ గ్లోబల్ కల్చరల్ నా. ఎందుకంటే ఇంతకుముందు దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ ఉండేవి రూల్స్. అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేయకూడదు, షార్ట్స్, అంటే ఫారినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. బట్ నౌ కంట్రీస్ లైక్ దుబాయ్ ఆల్సో ఆర్ వెల్కమింగ్ టూరిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ గ్లోబల్ టూరిస్ట్. అన్ని కంట్రీ నుంచి వస్తున్నాయి. సో దుబాయ్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ హబ్ నౌ. So they are also little changing the rules and regulations and making it ease for the tourists so that అదొక కంఫర్టబుల్ లివింగ్ కంట్రీ కావాలి అందరికీ అనేది జనరల్గా మెయిన్. సో సౌదీ అరేబియా ఆల్సో వెరీ ఫస్ట్ టైం దే పార్టిసిపేటెడ్ ఇన్ అ బ్యూటీ ప్యాజెంట్. The countries are changing. Even the Muslim countries are changing. Islamic culture ఉన్న కంట్రీస్ కూడా ముందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో to meet the standards and scale up. So it is very nice thing. Yeah. అండ్ మీకు ఎదురైన ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశానన్నారు కదా, 8లో 7 అని అన్నారు కదా. సో వాటిని సాధించుకున్నారు. అండ్ మిగతా కాంపిటీషన్స్లో కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు, ఇంకో దేశంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? మేజర్ ఛాలెంజ్ వెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ, క్లైమేట్ అండ్ ఫుడ్. జనరల్గా ఫుడ్. సో క్లైమేట్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు కొంతవరకు. ఫుడ్ ఈజ్ అ మేజర్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇండియన్స్, ఏషియన్స్, మనము శ్రీలంకన్స్, మలేషియన్స్, థాయ్, వీళ్ళందరికీ రైస్ కావాలి. కొన్ని టైంలో దొరకదు. సో దొరకనప్పుడు వీ డిపెండ్ ఆన్ సాలెడ్స్, వీ డిపెండ్ ఆన్ పాస్తా. ఎండ్ ఆఫ్ ద డే అది ఫుల్నెస్, కంప్లీట్నెస్ ఇవ్వదు మీకు. సో దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. అండ్ దెన్ అగైన్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి ఐ ఫేస్డ్ గ్రూపిజం, రేసిజం, ఆల్ ఆఫ్ దాట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో గ్రూపిజం అంటే సో ఇప్పుడు ఏషియన్ బ్రౌన్ అమ్మాయిలందరినీ దూరం పెట్టడం, కూర్చొని డిన్నర్ చేయకపోవటం, మీరు గెలిచే ఛాన్స్ లేదులే, మేమే గెలుస్తుంటాం ఎప్పుడెప్పుడు. సో ఇండియన్ శ్రీలంకన్స్ గెలవరు, బ్రౌన్స్ అది కమెంట్ చేయటం, డిన్నర్ టైంలో అందరితో కూర్చోకపోవటం, మమ్మల్ని సపరేట్ చేయటం, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో నేను అక్కడుంది, నేను ఒకటే అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటానికి కాదు, తినడానికి కాదు. నా గోల్ ఏంటి? అండ్ బ్యాక్ ఇన్ ఇండియా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నా క్రౌన్ కోసం. గవర్నమెంట్ వాజ్ సపోర్టింగ్, ఐ హ్యాడ్ దట్ ప్రెషర్. నా ఫ్యామిలీ నుంచి అప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు.
సో గెలవకుంటే ఇంకా బ్యాక్లాష్. సో ఫ్రెండ్స్ ఆల్ యూస్ టు సెండ్ సో మెనీ మై గుడ్ లక్, యూ విల్ విన్ ద క్రౌన్. వాళ్ళు పాపం ఫాలో అయ్యేవారు ఎవ్రీడే మా రొటీన్ ఏదైతే ట్రైనింగ్లో, యూ ఆర్ బ్యూటిఫుల్, దిస్ గర్ల్ ఈస్ బ్యూటిఫుల్, ఈ అమ్మాయిని కాంపిటీషన్గా ఉంటుంది. సో ఇట్లాంటి చాలా ఎంకరేజింగ్ మెసేజెస్ వచ్చేవి. సో స్ట్రెస్ బిల్డప్ అయ్యేది నాకు. సో ఆబ్వియస్లీ గోయింగ్ బ్యాక్ టు కంట్రీ విత్ అ క్రౌన్ ఈజ్ అ ప్రైడ్ మూమెంట్ ఎనీ టైమ్. బట్ బిఫోర్ దట్ సో ఆ ఒక 10 days నాకు ఒక స్ట్రెస్ బిల్డప్ అయ్యేది. సో నేను ఒకటే ఆలోచించేదాన్ని, నేను వచ్చింది ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. సో లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్ అండ్ రొటీన్ అండ్ మై ట్రైనింగ్ అని చెప్పి స్టార్టింగ్లో కొంచెం ఇట్ వాజ్ రియలీ హర్టింగ్ అండ్ న్యూ ఫర్ మీ, బట్ దెన్ ఐ డెంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. సో ఎక్కడెక్కడ అంటే మీరు అన్నది టర్కీ, USA, టర్కీలో జరిగింది, మలేషియాలో జరిగింది, యుఎస్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. లాట్ ఆఫ్ కంట్రీస్ హ్యాపెన్ వెన్ ద ఎక్కడ ఎక్కువ ఫేస్ చేశారు అన్ని బికాజ్ ఇప్పుడు మనకు వస్తున్న 140 అమ్మాయిలో కూడా డిఫరెంట్ అమ్మాయిలు ఉంటారు. వైట్స్ ఉంటారు, బ్లాక్స్ ఉంటారు, బ్రౌన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఆ జర్నీ ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు చేసేది 1 month జర్నీ. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ దిస్ థింగ్. సో ఇప్పుడు మీరు నిలబడాలి అంటే అందులో ఇవి కూడా ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేయాలి అంటే కొంతవరకు ఉంటుంది, ఉండదని చెప్పను, బట్ జనరల్ గా కూడా ఇట్ ఈస్ దేర్. సో ఇంకొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ ఉండి యూ హ్యావ్ టు. అండ్ మీరు కాంపిటీషన్ గా ఫీల్ అయిన కంట్రీస్ ఏమున్నాయి? అంటే మేబీ నాకంటే వీళ్ళు చాలా అందంగా ఉన్నారేమో. ఇంకా అందంలో చాలా కంట్రీస్ చాలా బ్యూటిఫుల్. ముఖ్యంగా మన ఇండియా కంటే ఎక్కువ అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్న దేశం. పర్సనలీ ఐ లైక్ ఇండియన్స్ మోర్. ఇండియన్స్ నాకెందుకో నాకు ఇండియన్ కల్చర్, ఇండియన్ స్కిన్ టోన్, ఇండియన్ కంప్లెక్షన్, ఇండియన్ ఫీచర్సే నాకు ఎక్కువ నచ్చు పర్సనల్ గా. బట్ అదర్వైజ్ బ్యూటీ సౌత్, మళ్ళీ సౌత్ వాళ్ళు మద్రాసీలు అంటారు కదా, నార్త్. సో ఎట్లా స్కిన్ టోన్? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి లాగే కనిపించాను. నేను మాట్లాడే వరకు నన్ను ఎవరు తెలుగు అని కూడా అనుకోరు జనరల్గా ఇక్కడ హైదరాబాద్లో అంటున్నాను. సో నాకైతే ఇండియన్ కంప్లెక్షన్ అండ్ ఇండియన్ కలర్ ఫీచర్స్ అండ్ ఆల్ నాకు పర్సనల్గా నచ్చుతారు. బట్ బ్యూటీ స్టాండర్డ్గా మీరు చూసుకుంటే రష్యన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. టర్కీ అమ్మాయిలు బాగుంటారు, అజర్బైజాన్ అమ్మాయిలు బాగుంటారు. So when in competition, of course, you will feel little confident. But again, beauty is not only thing which is counted in beauty pageant. Your confidence, your discipline. But obviously వాళ్ళకి బ్యూటీలో ఎక్కువ మార్కులు పడతాయి కదా, అది కౌంట్ అవుతుందా మరి? బ్యూటీలో అంటే మీరు బ్యూటీలో ఎక్కువ పడి కాన్ఫిడెన్స్లో తక్కువ మార్కులు వచ్చి ఆన్సరింగ్లో 0 వచ్చిందంటే అవుట్. సో బ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ థింగ్, ఎవ్రీథింగ్ కౌంట్స్. సో అలాగా బ్యూటీ ఒకటే చెప్పలేము. బై ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్లో ఆర్గనైజర్స్కి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, ఈ అమ్మాయి ఫైనల్కి వెళ్తుంది, ఈ అమ్మాయి ఫైనల్కి వెళ్తుంది, అవుట్ ఆఫ్ దట్ 50-60 people వెళ్తుంది అనుకున్నాం. బై ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ చేంజెస్. ఈచ్ రౌండ్కి చేంజ్ అయిపోతుంటుంది. ఓకే. సో సమ్ టైమ్స్ యూ గెట్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్స్ ఆల్సో. ఓకే. సో అంటే అక్కడ సెలెక్ట్ చేసే దాంట్లో ప్యానెల్లో ఏమన్నా ఈ గ్రూపిజం వాళ్ళు ప్లే చేస్తారు? అందుకే వాళ్ళు జడ్జెస్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫీల్డ్ నుంచి తీసుకుంటారు. దే డోంట్ గెట్ ఇట్ ఫ్రమ్ సేమ్ గ్రూప్. సో అగైన్ కెమెరాస్ ఆర్ రైట్ బిహైండ్ ద జడ్జెస్ అండ్ జడ్జెస్ డిస్కస్ చేసుకునే అంత దగ్గర కూడా కూర్చోబెట్టరు. ఇట్ ఈస్ లైక్ ఓకే. సో ఓవరాల్గా ఎన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది ఇదంతా? ఆ ట్రైనింగ్ హ్యాపన్స్ ఫర్ 10 days అండ్ దెన్ ద ఫినాలే. 10 days ట్రైనింగ్ ఉంటుంది. సో మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే మీ వాళ్ళ దగ్గర నుంచి, మీ మదర్ దగ్గర నుంచి ముఖ్యంగా, అంటే ఈ జర్నీలో ఏమున్నాయి? మదర్ ఎప్పుడు నన్ను కాంప్లిమెంట్ చేసింది పెద్దగా. మా మమ్మీకి నువ్వు బయట మిస్ ఏషియా అయిపోయినా పెద్దగా షీ డజంట్ ఫీల్ ప్రౌడ్. అండ్ కాంప్లిమెంట్స్ చాలా మంది చేస్తానే ఉంటారు డ్యూరింగ్ మై ప్యాజెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. ఐ గెట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఇంట్లో వాళ్ళు చేసిన కాంప్లిమెంట్, మై డాడ్ వాజ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ వన్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన వచ్చారు అక్కడికి యాక్చువల్గా. హీ వాజ్ దేర్ ఇన్ ద ఫినాలే అండ్ హీ సా ద హోల్ కాంపిటీషన్ అండ్ దెన్ హీ రియలైజ్డ్, ఓ ఇంత కష్టం, ఇంత స్ట్రెస్ఫుల్ ఉంటుందా అని. సో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, 83 లాంటి సినిమాలు, దంగల్ లాంటి సినిమాలు వస్తుంటే
ఓహో ఈ కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఇంత ఉంటుందా దాని వెనక అనేది ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. బట్ మీరు ఆ రోజే 2014 నుంచే ఇదంతా 14 నుంచి ఫస్ట్ పేజెంట్ స్టార్టెడ్ అండ్ 19 వాజ్ మై లాస్ట్ పేజెంట్. సో అప్పటి నుంచి హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని ముగ్గురు ఇండియన్స్ దే వర్ వేవింగ్ ఫ్రమ్ ఫార్. సో ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ ఇమీడియట్గా నన్ను చాలా గ్రాండ్ వెల్కమ్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు చేసింది వెన్ ఐ వన్ మై క్రౌన్ అండ్ కేమ్ బ్యాక్. ఇట్ కాంప్లిమెంట్స్ అని వస్తాను, డైలీ బేసిస్లోనే వస్తాయి కాంప్లిమెంట్స్. ఓకే. బట్ కెరియర్ వైజ్ అది ఉపయోగపడాలి కదా. సో ఆబ్వియస్లీ ఇందాక మీరు అన్నట్టు గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్నారు, ఇప్పుడు మీరు చాలా వాటికి అంబాసిడర్గా ఉన్నారు. సో అవి కంటిన్యూ అవుతే గవర్నమెంట్ కూడా అందులో ఫోకస్ చేస్తే అటు కల్చర్ కానీ గవర్నమెంట్ కానీ మీ పర్సనల్ ప్రొఫైల్ కానీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్. అవును. సో సీరియస్ కెరియర్ చేయాలంటే దర్ షుడ్ బి, అంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని కంట్రీస్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బ్యూటీ ప్యాజెంట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. ఓకే. శ్రీలంక వాళ్ళు ఒక అమ్మాయి బ్యూటీ ప్యాజెంట్ ఇంటర్నేషనల్ వెళ్తుంది అంటే ద హోల్ గవర్నమెంట్ విల్ డూ అ హ్యూజ్ ర్యాలీ. వచ్చినప్పుడు ర్యాలీ, హ్యూజ్. అండ్ దర్ ఆల్సో స్పాన్సర్ ఫర్ హర్, ప్రైవేట్కి కానీ గవర్నమెంట్ నుంచి కానీ. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. అండ్ ఆల్సో హ్యావ్ సీన్ వన్ మోర్ కంట్రీ, ఐ థింక్ జార్జియా అమ్మాయి కూడా హ్యాడ్ అ హ్యూజ్ encouragement for the government and the country. It was also nice. So that kind of this thing maybe మనకు కూడా ఉంటుంది, బట్ మన అవేర్నెస్ కొంచెం తక్కువ కదా. అంటే ఈ మధ్య చూస్తున్నాం కదా మన క్రికెటర్స్ రాగానే, లేకపోతే ఇప్పుడు సానియా మిర్జా, సైనా నెహ్వాల్. క్రికెట్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. మూవీస్ తర్వాత మన ఇండియాలో ఏదైనా క్రేజ్ ఉంది అంటే క్రికెటే. సో మూవీస్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ కమ్స్ క్రికెట్. ఈవెన్ హాకీ కూడా పట్టించుకోము మనం. హాకీ పట్టించుకోము. బ్యూటీ ప్యాజెంట్స్ కూడా ఇంకా అంత ఆ లెవెల్కి రాలేదు. అంటే బాధ అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ వెన్ యూ ఆర్ నాట్ సీన్ ప్రాపర్లీ, హార్డ్ వర్క్ అంతా పోయినప్పుడు డెఫినెట్లీ. చాలా మంది మీలాగే యాంకర్స్ అన్నారు, ఓ ఇంత కష్టం ఉంటుందా, వి జస్ట్ థాట్ మీరు వెళ్ళిపోయి వాక్ చేసేసి ఒకరు విన్ అయిపోయి కిరీటం తెచ్చేసుకుంటారు. అది వాల్యూ తెలియని వాళ్ళు మాట్లాడే డైలాగ్. ఎందుకంటే మన ఇండియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన కూడా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేని వాల్యూ పూర్తిగా తెలియదు. అది అచీవ్ చేస్తే వాడు గొప్పోడు, అచీవ్ చెయ్యని వాడికి భుజం తట్టి ధైర్యం చెప్పి దాని వాల్యూని క్యాల్కులేట్ చేయగలిగే సత్తా చాలా తక్కువ మందికి ఉంది. అండ్ ఆ సక్సెస్ని మాత్రమే ఎంజాయ్ చేయడం ఒక ఫ్లూక్లో, మాస్ హిస్టీరియా లాగా. సో ఇట్లాంటి అవలక్షణాలన్నీ చాలా ఉన్నాయి, మంచి లక్షణాలు ఉండొచ్చు. అందుకే ఈ మధ్యన పాడ్కాస్ట్లో ఎలా వెళ్ళాలి, వాట్ ఈస్ అ ట్రైనింగ్, వాట్ ఈస్ అ హార్డ్షిప్, వాట్ ఈస్ అ డిసిప్లిన్, వాట్ ఈస్ అ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ నేను ఈ మధ్యన పాడ్కాస్ట్లో చెప్తూ ఉన్నాను. ఈవెన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగాను. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది, అంటే మీ గురించి ఆలోచించినప్పుడు 2014 నుంచి మీరు ఉన్నారు, నాకు ఆ లిస్ట్ అంతా పెట్టినప్పుడు చూస్తే ఇన్ని సాధించిన మనిషి అంటే అసలు ఏ గవర్నమెంట్ అని కళ్ళకద్దుకొని అక్కడెక్కడో కూర్చోబెట్టాలి. యాక్చువల్లీ అవేర్నెస్ లేదు. చిన్న చిన్న విషయాలకి మనకు అవేర్నెస్ ఉండదు. గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ప్రైవేట్ రిలేటెడ్ కావచ్చు. క్రికెటే అంటున్నారు, క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉంది ఇండియాలో, రైట్? When it comes to female cricket team, no recognition at all. Same other game, but there is no craze for that. ఎంతమంది చూస్తారు? మిథాలీ రాజ్ ఎక్కడ, ధోని ఎక్కడ ఉన్నాడు, మిథాలీ రాజ్ ఎక్కడ ఉన్నాడు? షీఈ్ ఆల్సో స్టార్ క్రికెటర్. మన తెలుగు అమ్మాయి ఎక్కడుంది? అండ్ హాకీ కూడా ఇందాక నేను అన్నట్టు క్రికెట్ టీం అందరూ కూడా చాలా లగ్జూరియస్గా వెళ్తూ ఉంటారు. ఒక సందర్భంలో చూసాను నేను, హాకీ వాళ్ళు బ్యాగ్లను వేసుకొని రోడ్డు, మెయిన్ ట్రాఫిక్ రోడ్డు. మీరు ఎలా అంటే ఒలింపిక్స్ లో విన్ అయ్యి వచ్చిన గేమ్స్ లో ఎక్కడా కూడా క్రికెట్ కున్నంత స్టార్డమ్, క్రికెట్ కున్నంత మీరు చెప్పిన లగ్జరీ కానీ లేదు. మీరు చూస్తే క్రికెట్ స్టార్స్ కున్నంత అది. మీరు ఒలింపిక్స్ లో విన్ అయ్యి వచ్చిన ఎంతమంది కుంది చెప్పండి. అది రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, రైట్? స్విమ్మింగ్ కావచ్చు. ఆల్ ది స్టార్స్ హూ వన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇన్ Olympics, they don't have the same stardom as cricketers in India. అంటే మన దేశంలో ఒక బ్యూటీ పేజెంట్ అవ్వాలి, క్రౌన్ గెలుచుకోవాలి అని అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక ఒలింపిక్స్లో ఒక మెడల్ సాధించాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఒక బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అవ్వడం అది సొసైటీ ప్రాబ్లం.
డాక్టర్ అవ్వడం, Doctor లేకపోతే అవ్వడం, engineer సాఫ్ట్వేర్ అవ్వడం. ఇంజనీర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. బట్ వీ రిప్రజెంట్ కంట్రీ. మమ్మల్ని కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చే ట్యాగ్స్ కూడా మా కంట్రీని బట్టి ఇస్తారు. ఐ ఆల్వేస్ వేర్ ద ఇండియా ట్యాగ్, ఇండియా శాష్. సో నన్ను ఇండియా అనే పిలుస్తారు. సో ఇండియా, శ్రీలంక వచ్చారు అటెండెన్స్ తీసుకున్నప్పుడు దే డోంట్ రిమెంబర్ యువర్ నేమ్స్, దే డోంట్ కాల్ యూ బై నెంబర్స్ ఆర్ నేమ్స్, దే కాల్ యూ బై అ కంట్రీ. సో నేను కూడా రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, వెన్ యూ ఆర్ కాల్డ్ బై యువర్ కంట్రీ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెస్టీజియస్ థింగ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కంట్రీ. సో వీ రిప్రజెంట్ ద కంట్రీ in some foreign land and facing all that hardships, and getting crown is definitely, you know, a hardship anta marchipoyi by the time, you know, నేను 10 days of ట్రైనింగ్ అయిపోయి విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నా కాళ్ళు మొత్తం బ్రూజ్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటాయి. అంత ఇంటెన్స్ వాకింగ్ చేస్తాం మేము. ఓకే. టు ర్యాంప్ మీద నడిచే ముందు ఎవ్రీ డే 40-50 times we need to practice on the same shoe. ఓకే. So it's all worth when you win the crown and come back to India and you see people cheering up, receiving you, all of that is amazing. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు ర్యాంప్ మీద నడవడంలో ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 days మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించిన తర్వాతే ఫైనల్ రౌండ్లో మీరు ప్రాపర్గా వాక్ చేయగలుగుతారు. సో 10 days మీరు ఇమాజిన్ చేసుకొని 6 inches ఆఫ్ హీల్స్ పైన మీరు ఎవ్రీడే ఒక 50-60 times వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎంత హర్ట్ అవుతుంది. మేము మొత్తం ప్లాస్టర్స్ వేసుకుంటాం. బై ద ఎండ్ ఆఫ్ డే మా కాళ్ళు మొత్తం బ్రూజెస్ అయిపోయి ప్లాస్టర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఎందుకు అంటే కంపల్సరీ వేసుకోవాలి హీల్ అనేది? 6 inches ఆఫ్ హీల్ ఇస్ వై అంటే యాక్చువల్లీ ఫిజికల్ గా కూడా అది మనకు సెట్ అవ్వదు కదా. జనరల్ గా మెడికల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ మీరు డాక్టర్స్ ని ఇప్పుడు మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తారు రెగ్యులర్ గా హీల్స్ వేసుకునే వాళ్ళకి చాలా తొందరగా యాంకిల్ అండ్ నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు వేర్ 6 inches ఆఫ్ హీల్ ఇన్ అ బ్యూటీ పాజెంట్ ఆన్ ర్యాంప్. అంటే దాని రీజన్ ఉందా దానికి? Reason is it's a beauty standard. It gives you the proper posture. When a girl is walking or standing or posing, a high heel will give a proper posture to the body. So that's how it has come. అంటే నాకు ఉంది అది మేబీ పిచ్చి క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ నాకు తెలియదు. సో ర్యాంప్ వాక్ మనం చూస్తాం కదా, క్యాట్ వాక్ అంటాం కదా. సో హౌ డు యూ డిఫైన్ క్యాట్ వాక్ అండ్ క్యాట్ వాకే స్టాండర్డ్ వాక్ అని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? అదే జనరేషన్స్ నుంచి వచ్చింది, ఇయర్స్ నుంచి వచ్చిందే అదే సేమ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళందరూ డిఫరెంట్గా చేస్తున్నారు. ఇంతకుముందు విక్టోరియా సీక్రెట్ ఒక షో చేసింది, విచ్ వాజ్ అగైన్ రెవల్యూషన్ క్రియేట్ చేసిన షో. దాంట్లో వాళ్ళు క్యాట్ వాక్ ని మొత్తం ఒక డాన్స్ లాగా క్యాజువల్ గా స్టాండర్డ్స్, పాత స్టాండర్డ్స్ ఏవి లేకుండా చేశారు. దట్స్ హౌ ఇట్ చేంజ్డ్. ఈవెన్ నౌ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో చేంజ్ దాట్ స్టాండర్డ్ అండ్ వాకింగ్ దర్ ఓన్ స్టైల్, వాకింగ్ ఇన్ దర్ ఓన్ కంఫర్ట్, అలా కూడా చేస్తున్నారు. సో నౌ ఇట్ ఈస్ చేంజింగ్. బట్ బ్యూటీ పాజెంట్ అనేసరికి మీరు ప్రాపర్, ఎందుకంటే వాక్ కి కూడా మీకు 10 marks ఉంటాయి. ప్రాపర్ వాకింగ్ కి యూ హ్యావ్ 10 marks దిస్ థింగ్. సో ఆ వాక్ మీరు మీ స్టైల్లో సరిగ్గా చేయను అంటే మాత్రం మార్క్స్ పోతాయి. సో ప్రాపర్ వాక్ అంటే ఎలా ఉండాలి? ద ప్రాపర్ క్యాట్ వాక్. ప్రాపర్ క్యాట్ వాక్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ అ బ్యూటీ పాజెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ షో and if you are a celebrity you can walk as per your comfort. ఇప్పుడు చాలా చేంజ్ కూడా అవుతుంది. చాలా మంది వాళ్ళ ఓన్ సిగ్నేచర్ వాక్ ని కూడా క్రియేట్ చేసి నడుస్తున్నారు. మార్క్స్ వేస్తారు అప్పుడు? ఫ్యాషన్ షోకి అవసరం లేదుగా, ఫ్యాషన్ షోకి మార్క్స్ అవేమి ఉండవు. సో ఇట్ జస్ట్ డిస్ప్లే ఆఫ్ ఎ డిజైనర్ క్లోతింగ్. అవును. సో దే డోంట్ హ్యావ్ అ స్టాండర్డ్. బట్ క్యాట్ వాక్ ఫర్ అ పాజెంట్ ఇస్ మ్యాండేటరీ. సో అంటే ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఎట్లా క్యాట్ వాక్ అంటే ఎలా ఉండాలి? ప్రాపర్ క్యాట్ వాక్ అనే మెజర్మెంట్ ఎలా ఉంటుంది? దాని మెజర్మెంట్ ఏముండదు, వాకింగ్ స్టైల్ అండ్ అందంగా ఉండాలి వాకింగ్ స్టైల్. నో, ప్రాపర్ క్యాట్ వాకింగ్ హ్యావ్ 1 line లో 2 steps ఒకే లైన్లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్ లుక్ అండ్ నో డైవర్షన్స్ ఇక్కడక్కడ చూడకుండా చేసేది ప్రాపర్ క్యాట్ వాక్. దానికంటూ ఒక బ్యూటీ అంటే దానికంటూ ఒక వాకింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ వాకింగ్ స్టాండర్డ్స్లోనే మీరు వాక్ చేయాలి. దానికోసమే మీకు 10 days ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ఫినాలే. సో ఆ 10 days ఆఫ్ ట్రైనింగ్ బై ఇంటర్నేషనల్ గ్రూమర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఆన్ టు ద స్టేజ్.
అంటే మాకు మామూలుగా జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. మామూలుగా మన ఫ్యాషన్ షోలో ఇప్పుడు నడవచ్చు హ్యాపీగా, మీ కంఫర్టబుల్ మీ సిగ్నేచర్ స్టైల్లో నడవచ్చు. బట్ బ్యూటీ పాజెంట్ నీడ్స్ దాట్ క్యాట్ వాక్, బికాస్ మీరు సరిగ్గా నడవలేదు అని అంటే మార్క్స్ పోతాయి. ఓకే. అండ్ మీ మైండ్లో ఎప్పుడైనా కల్చరల్ డిస్ప్యూట్ వచ్చిందా? ఎలా అంటే క్లోతింగ్ విషయంలో ముఖ్యంగా. సో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ క్లోతింగ్ అండ్ కల్చర్ వేరు, బట్ ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఉన్న తీరు వేరు అని ఏమన్నా ఉంటుందా? అంతేం లేదు. నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ కూడా అమ్మాయిలు రోజు వేసుకునే బట్టలు కూడా మేము ర్యాంప్ మీద వేసుకున్నవే ఉన్నాయి నేను ఈ మధ్యన చూసేవి. ఓకే. I have been to couple of clubs and lounges. People are wearing that. It is అంటే కాలేజ్ అమ్మాయిలకి అది లాంజ్ వేర్ or club wear is the same as what we wear on this thing. And now designer labels have come. Even now online designer label is very much available. So నేను కాఫీ షాప్లో రీసెంట్ కపుల్ ఆఫ్ డేస్ ago కాఫీ షాప్ వెళ్ళినా కూడా అక్కడ అమ్మాయిలు they are wearing very short revealing clothes. I think it has become common in cities like Hyderabad, Mumbai, Bangalore, all of that. Yeah, ఎందుకంటే మోస్ట్లీ మన దగ్గర యూనివర్సిటీస్ ఉండడం వల్ల NIFT లేదా వాట్ ఎవర్ యూనివర్సిటీస్, సో వేరే స్టేట్ అమ్మాయిలు మన దగ్గర ఉండటం. సో ముఖ్యంగా నేను వినే మేబీ లైఫ్ స్టైల్ ఆర్ కంప్లైంట్ ఆర్ వాట్ ఎవర్, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత ఇక్కడి కల్చర్ని డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి. డెఫినెట్గా, ఎందుకంటే మై సిస్టర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIFT మాదాపూర్. తన ఫ్రెండ్స్ అందరూ అంటే ఐ థింక్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉన్నారు, బికాస్ యూ డోంట్ గెట్ అ సీట్ ఇన్ యువర్ హోమ్ టౌన్. సో తను షీఈ్ అ మెరిట్ స్టూడెంట్ అండ్ షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. సో సమ్హౌ షీ గాట్ ఇట్ బై లక్ అనుకుంటా. 2-3 అమ్మాయిలను వదిలేస్తే 90% ఆఫ్ హర్ classmates or college mates were North Indians. ఏదో స్టేట్ నుంచి రావటం, ఇండియాలో ఏదో స్టేట్ నుంచి రావటం, ఇక్కడ హాస్టల్స్లో ఉండి క్యాంపస్ హాస్టల్ కానీ బయట హాస్టల్ చదివి దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను 2 సార్లు వెళ్ళాను వాళ్ళ కాలేజ్కి. ఐ హావ్ సీన్ పీపుల్ విత్ ఎక్స్ట్రీమ్లీ రివీలింగ్ క్లోత్స్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లైక్ దాట్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మీరు మాదాపూర్ వెళ్ళండి, కొన్ని ఐటీ ప్లేసెస్ ఎక్కడైనా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ దిస్ కల్చర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. యా. సో ఇక్కడ మీకేమనిపిస్తుంది? ఓకే, ఇట్స్ ఓకే, ఇట్లానే ఉండాలి అని. సీ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళు ఉండే హాస్టల్, వాళ్ళు ఉండే ఆఫీస్, వాళ్ళు ఉండే ఫ్లాట్ చుట్టుపక్కల కూడా అదే కల్చర్ ఉండి నన్ను ఎవడు వేరేలాగా చూడట్లేదు, లేదా ఐఎమ్ కంఫర్టబుల్, ఈ కల్చర్ అంతా అలాగే ఉందని చేసుకోవచ్చు. యూ కాంట్ వేర్ ద సేమ్ డ్రెస్ అండ్ గో టు ఓల్డ్ సిటీ. మీరు ఓల్డ్ సిటీ వెళ్ళారనుకోండి, అదే బట్టలు వేసుకొని జనాలు మొత్తం ఆగిపోయి మిమ్మల్ని చూస్తారు. అండ్ అగైన్ యూ కాంట్ కంప్లైంట్ ఆఫ్ సంబడి seeing like that or commenting like that or doing something else. మీరు చేయలేరు. అంటే వాళ్ళు ఉన్న సొసైటీ, లేదా మీరు NIFT వెళ్ళండి అందరూ అలాగే వేసుకుంటారు కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ క్లోత్స్ అండ్ స్టైలింగ్. అయితే ఇక్కడ మిమ్మల్ని కరెక్ట్ ఈ జంక్షన్లో ఒక క్వశ్చన్ అడగాలి. అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, అమ్మాయి క్లాతింగ్ మారాలని ఒకడు అంటాడు, లేదు మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి అని. ఒక సినిమాలో ఈవెన్ బాలయ్య బాబు కూడా ఫైటింగ్ చేసి మరి లాస్ట్ ఆ డైలాగ్ అంటాడు. ఓకే. నా కన్ఫ్యూజన్ ఏంటంటే, నా కన్ఫ్యూజనే నిజంగా. అంటే అమ్మాయి అంత పొట్టి బట్టలు వేసుకొని అంత ట్రాన్స్పరెంట్గా వేసి, ఇప్పుడు మీరు అన్నట్టు రివీలింగ్ డ్రెస్లు వేసి, వీడు మైండ్ సెట్ ఏం పెట్టుకోవాలి? నేను ఒక సాధు జంతువు అని పెట్టుకోవాలా, సన్యాసిని పెట్టుకోవాలా, లేకపోతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలనా, చూడొద్దనా? నేను అంటున్నా చూడటం ప్రాబ్లం కాదు. అమ్మాయిది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అమ్మాయిలు మరీ అంత రివీలింగ్ ట్రాన్స్పరెంట్ షార్ట్ డ్రెస్సులు వేసుకొని నన్ను ఎవరు చూడొద్దు అని అన్నా కూడా కుదరదు. అమ్మాయిలు అలా వేసుకున్నా ఎలా వేసుకున్నా వాళ్ళని హార్మ్ చేయొద్దు అనేంత వరకు నా ఒపీనియన్. చూడండి, లేదా మీ మైండ్లో ఏదన్నా చెడు ఆలోచన వచ్చినా కూడా యూ కాంట్ స్టాప్ ఇట్. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది నడుచుకుంటూ అలాంటి బట్టలు వేసి, ఎనీ అబ్బాయి ఆన్ ద రోడ్ విల్ సీ, అతని మైండ్లో ఏదో నెగిటివ్ థాట్ ఏదో డర్టీ థాట్ వస్తుంది. బట్ నేను ఏమంటున్నాను అంటే, నేను ఈ టాపిక్ మాట్లాడింది రేప్స్ ఎందుకు అవుతున్నాయి
అబ్బాయిలు మన చూసే విధానం మారాలి, అమ్మాయిల క్లోతింగ్ మారాలి అనే డిబేట్ జరిగింది. ఐ థింక్ మీ ఛానల్లో కూడా జరిగింది ఎర్లియర్. అవును. సో నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయి చేయబట్టుకొని నువ్వు లాగి ఆ అమ్మాయిని ఏమైనా హార్మ్ చేయగలిగితే దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. నువ్వు దూరం నుంచి చూసి నీ మనసులో నువ్వు అనుకుంటే మనం ఏం చేయలేము దానికి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, వీడు ఇక్కడ రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే వీడు భయపడతాడు. ఎక్కడో ఒక వీక్ మనిషి మీద రియాక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ కీలకమైన డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఏమంటారు, ఆ అమ్మాయిని ఏదైనా చేశాడంటే నాకు స్వాతంత్రం లేదా అని ఆ అమ్మాయి అడిగింది, వీడేదో నెగిటివ్గా చూశాడు. బట్ వీడు ఇక్కడ వదిలేస్తాడు, దాని ఇంప్రెషన్ ఇంకో చోట చూపెడతాడు కదా. అది నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఎవరినైనా నేను అదే క్వశ్చన్. నాకు ఇప్పటికీ దానికి ఆన్సర్ చెప్పాలంటే నాకు ఇంకొక గ్రేట్ కన్ఫ్యూజన్ ఏంటంటే వెన్ ఐ ట్రావెల్ కంట్రీస్, అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, మీరు ఈవెన్ నియరెస్ట్ చూసుకున్న థాయిలాండ్లో కూడా చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు లోకల్ అమ్మాయిలు. వెస్టర్న్ కంట్రీస్ అమెరికా, లండన్ వెళ్ళినప్పుడు కూడా, లండన్లో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఓవర్ కోట్స్ వేసుకొని 2-3 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకుంటారు త్రూ అవుట్ ద ఇయర్. అమెరికాలో కూడా కొన్ని స్టేట్స్లో ఇట్ ఈస్ వెరీ వార్మ్ అండ్ అకార్డింగ్ టు సీజన్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఇంకా నియరెస్ట్ చెప్పాలంటే థాయిలాండ్ లాంటి కంట్రీస్లో కూడా చాలా. కానీ అక్కడ ఎందుకో విమెన్ సేఫ్టీ, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా విమెన్ సేఫ్టీ, విమెన్కి సంబంధించి సేఫ్టీకి సంబంధించిన లా కూడా అలాగే ఉంది. అండ్ ద కల్చర్ ఎవరు పట్టించుకోరు వాళ్ళని. రోడ్ మీద నడుచుకుంటూనే వెళ్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, ట్రైన్స్లో వెళ్తారు, మెట్రోస్లో వెళ్తారు, బస్సెస్లో వెళ్తారు. బట్ జనరల్గా ఏ అబ్బాయి వాళ్ళని చెడు దృష్టితో చూడ, కనీసం పక్కకు తిరిగి వెనకాలకు తిరిగి కూడా చూడు. అది ఎందుకు ఇండియాలో లేదో నాకు అర్థం కాదు. అంటే మేబీ అందరు అలా అయిపోయాక అప్పుడు కామన్ అప్పుడు అయిపోద్దేమో. ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ 3 weeks ఐ వాజ్ ఇన్ దుబాయ్. సో దుబాయ్లో కూడా ఇప్పుడు కొత్తగా గ్లోబల్ టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ విత్ అ వెరీ రివీలింగ్ డ్రెస్సెస్ ఇన్ ద బీచ్ వాక్లో కానీ జేబీఆర్లో కానీ. ఐ హ్యావెంట్ సీన్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ టర్నింగ్ అరౌండ్ అండ్ లుకింగ్ ఎట్ దెమ్. ఒక్కరిని కూడా చూడలేదు నేను అలా చూడటము, లేదా కమెంట్ చేయటము, లేదా కనీసం తిరిగి చూడటం కూడా చూడలేదు నేను. యా. సో మరి అది ఇండియాలో ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఎందుకంటే రేర్గా అలా అమ్మాయిలు ఉంటారేమో నాకు తెలీదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హైటెక్ సిటీ లాంటి ఏరియాకి పోతే ఇట్స్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది, ఎన్ఐఎఫ్టీ లాంటి ఏరియాస్. బట్ అట్ ద సేమ్ టైం అదే ఓల్డ్ సిటీ, ఎన్ఐఎఫ్టీ ముందు నుంచి కాలేజ్ అయిపోయే టైంకి కానీ స్టార్ట్ అయ్యే టైంకి మీరు అమ్మాయిలు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నారో ఒకసారి చూడండి. Even I go there sometimes. I pass by that gate a lot of times. I've seen people wearing shortest of short clothes. అండ్ ఇప్పుడు అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఎక్కువైపోయాయి. మీరు ఆ మాదాపూర్ చూసుకుంటే ఇంతకుముందు లేదు, బట్ ఇప్పుడు ఆ మాదాపూర్ ఎన్ఐఎఫ్టీ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆపోజిట్ సైడ్ వరకు కూడా ఏదైతే అవాసా హోటల్ ఉందో దెర్ ఇస్ లాడ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్. అమ్మాయిలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దే ఈట్, దే కమ్ అండ్ గో త్రూ అవుట్ ద నైట్. యూ సీ పీపుల్ గోయింగ్ అరౌండ్. సో నేను చూసాను. మీరు ఎక్కడో దేశాల్లో ర్యాంప్ వాక్ అట్లా ఏం అవసరం లేదు, హైటెక్ సిటీకి ఎక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది అంటారా? యా, మేబీ. ఓకే. సో ఓవరాల్గా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఈ డ్రెస్సింగ్ సెన్స్లో అమ్మాయి? నా పర్సనల్ అడిగితే నేను చాలా కంఫర్టబుల్ వేర్. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ మై లెనిన్ ట్రౌజర్స్ అండ్ షర్ట్స్. నా వరకు అది స్టైలా కాదా పక్కన పెట్టండి, ఐ కెన్ స్టిల్ క్యారీ ఇట్ విత్ లాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ స్టైల్. ఈవెన్ నేను ఒక లెనిన్ ట్రౌజర్ వేసుకున్నా దెన్ చాలా బాగా గ్రేస్ఫుల్గానే క్యారీ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టైట్ క్లోత్స్ విల్ మేక్ యూ లుక్ సెక్సీ. ఐ డోంట్ బిలీవ్ ఓన్లీ టైట్ క్లోత్స్, షార్ట్ క్లోత్స్ అండ్ రివీలింగ్ క్లోత్స్ విల్ మేక్ యూ బ్యూటిఫుల్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. I believe in wearing graceful and elegant. That is how I wear. But if you have a thought that chinna short thighs kanpichali, tight buttle eskunte sexy, it's up to you. అంటే మన స్కిన్కి మన బ్యూటీకి యాడ్ ఆన్ లాగా క్లాత్స్ కరెక్ట్గా పనిచేయాలి, కానీ మళ్ళీ మనం రివీల్ చేసుకుంటే ఇంకా క్లాత్కి మీనింగ్. It depends on, see, మనం చెప్పలేము ఎవరికి. I can't change anybody's opinion on their style. My style is ఎలిగెంట్ అండ్ గ్రేస్ఫుల్. సో ఐ వేర్ లాడ్ ఆఫ్, నేను చాలా బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్ కూడా ఎందుకో నచ్చవు. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ ఫిజికల్లీ. ఐ ఫీల్ అన్కంఫర్టబుల్. సో ఐ వేర్ వెరీ మచ్
స్ట్రైట్ లైన్స్ కానీ ఓవర్ సైజ్డ్ కూడా ఐఎమ్ ప్రిటీ మచ్ క్యారీ ఇన్ స్టైల్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ షార్టెస్ట్ క్లోత్స్ ఆర్ టైట్ క్లోత్స్ టు డూ దట్. అండ్ వాట్ అబౌట్ శారీ విషయంలో మీ అభిప్రాయం? సో శారీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ ఫర్ ఎనీ గర్ల్. అండ్ నాకు అందరూ అంటారు అందరు అమ్మాయిల పైన సెట్ అవుతుందని. నాకు ఎందుకు మన ఇండియన్ అమ్మాయిల పైన ఎక్కువ సెట్ అవుతుంది. నాకు ఎందుకో ఫారినర్ శారీ వేసుకుని నాకు పెద్ద బ్యూటిఫుల్ అనిపించదు. అంటే మేబీ అంటే మీరు అన్నదానిలో చిన్న అది అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే మేబీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దీనికి మ్యాచ్ అవ్వదేమో. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, పేల్ ఉండటం కావచ్చు, ఫీచర్స్ మనంతా ఇప్పుడు పేల్ ఉన్నారనుకోండి మీకు ఫీచర్స్ అంత ప్రామినెంట్ కనిపించవు వెన్ యూ సీ సంబడి. సో నాకెందుకో మన శారీలో బ్యూటిఫుల్ అనిపించేది మన ఇండియన్ విమెనే అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దేర్ ఫీచర్, మేబీ ద టోన్, స్కిన్ కంప్లెక్షన్ అండ్ ద డార్క్ హెయిర్. నాకెందుకో ఐ డోంట్ ఫీల్ great when a foreigner is wearing a saree. Of course I will be happy to see them wearing our cultural outfit, but నాకెందుకో మన వాళ్ళు వేసుకుంటేనే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో కల్చరల్గా ఎవాల్యూట్ అవ్వడం అనే విషయంలో మనం ఏదైనా కొత్తగా చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్ అనగానే వరల్డ్ వైడ్గా ఆలోచిస్తున్నాం కదా, బట్ మన కల్చర్ని ప్రొడ్యూస్ చేసే విధంగా మనం ఇంకా ఎవాల్యూట్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా కాన్సెప్ట్? చాలా పేజెంట్స్ ఇప్పుడు అమ్మాయిలకి చేసిన దాంట్లో స్విమ్ సూట్ రౌండ్ తీసేశారు. నేను చేస్తున్నా ఇప్పుడు పెగాసస్ వాళ్ళు చేసే దాంట్లో స్విమ్ సూట్ రౌండే లేదు. అండ్ దెన్ ఫస్ట్ రౌండ్ వచ్చి వాళ్ళు ట్రెడిషనల్ రౌండ్ అని పెట్టారు వేర్ యూ షోకేస్ యువర్ స్టేట్ కల్చర్. మన తెలుగు వచ్చేసరికి మేబీ పట్టు శారీ, నార్త్ ఇండియన్కి వెళ్తే వాళ్ళు ఏదో గాగ్రా ఆర్ లెహంగా వేసుకుంటారు. దీస్ ఆర్ దే ఆర్ కమింగ్ అప్ నౌ విచ్ ఈస్ వెరీ నైస్. సో నేషనల్ లెవెల్లోనా? నేషనల్ లెవెల్. ఓకే. సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఇంకా ఇంకా రాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఫస్ట్ రౌండ్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అని ఉంటుంది. ఓకే. సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో మీరు ఒకే కాస్ట్యూమ్లో యూ హ్యావ్ టు షో యువర్ కంట్రీస్ కల్చర్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వన్ రౌండ్ ఇస్ దేర్ అండ్ యూ గెట్ టు సీ ఆ రౌండ్లో చాలా అమేజింగ్ బ్యూటిఫుల్ క్రియేటివ్ వర్క్ చూడొచ్చు. ఓకే. యా. అండ్ ఇందాక మీరు అన్నారు స్విమ్ సూట్ రౌండ్ అని. సో అసలు ఆ రౌండ్ ఎందుకు పెట్టారు ఒకప్పుడు మీరు అనేది? See, beauty pageant అంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. హై హీల్స్ పైన స్విమ్ సూట్ వేసుకొని గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్గా అందంగా వాక్ చేయటం కోసమే పెట్టుంటారు. ఐ మీన్ ద ఐడియా ఆఫ్ దట్ స్విమ్ సూట్ రౌండ్ బ్యాక్ దెన్ మేబీ లైక్ దాట్. అది కంటిన్యూ అయింది. దట్స్ దేర్ అగైన్. ఎందుకంటే ఈ బ్యూటీ పాజెంట్ అనేది ఇండియన్ ఆరిజిన్ కాదు. సో సమ్ ఈస్టర్న్ కంట్రీలో 72 మిస్ వరల్డ్ ఇక్కడ అవుతుంది మనకి. సో ఆ 72 years బ్యాక్ అది ఎక్కడ యూకేలో స్టార్ట్ అయింది. అది యూకే బేస్డ్ ఆర్గనైజేషన్ అది. సో యూకేలో స్టార్ట్ అయినప్పుడు బికినీ వేర్ ఆర్ స్విమ్ సూట్ వేర్ ఇస్ కామన్ ఫర్ దట్. మన ఇండియాలోకి వచ్చేసరికి మన ఇండియన్ అమ్మాయిని మనం పంపించడం, మన ఇంట్లో అమ్మాయిని పంపిస్తే అయ్యో స్విమ్ సూట్ రౌండ్ ఉందా అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ బ్యూటీ పాజెంట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా. సో అందుకే పెట్టుంటారు వాళ్ళు. సో కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఫీల్డ్లో మాట్లాడతారు కదా చాలా మంది. ఇప్పుడు మీడియాకి వచ్చేది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నోటికి వచ్చిందంతా మాట్లాడేస్తున్నారు కాస్టింగ్ కౌచ్ గురించి, పరాతమ భేదాలు లేకుండా. సో ఇప్పుడు బ్యూటీ పేజెంట్ అనేసరికి కూడా 100% మేబీ ఇప్పటివరకు చూసిన ఆడియన్స్కి కూడా నేను ఆ క్వశ్చన్ అడగలేదన్న డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. సో ఆ రకంగా అడిగితే సో ఇక్కడ కూడా ఉంటుందా అట్లా? ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా తప్పించుకుంటారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని కలిపి అడుగుతుంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఐ థింక్ ఐ హ్యావ్ స్పోక్ ఇన్ అబౌట్ 4-5 ఇంటర్వ్యూస్ ఆల్రెడీ మాట్లాడా నేను. సో కాస్టింగ్ కౌచ్ నేను బిలీవ్ చేసేదంటే స్ట్రిక్ట్లీ డోంట్ లుక్ డెస్పరేట్ ఇన్ ఎనీథింగ్ యూ డూ. దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ విచ్ లీడ్స్ టు కాస్టింగ్ కౌచ్. సో కాస్టింగ్ కౌచ్ ఓన్లీ బ్యూటీ పాజెంటా, ఓన్లీ మూవీ ఇండస్ట్రీ అంటే ఐ డోంట్ బిలీవ్. ఐ హ్యావ్ హర్డ్ ఇట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఐ హ్యావ్ హర్డ్ ఇట్ ఇన్ hospital, some corporate hospitals. I have heard it in some good multinational companies as well. And recently kuda discuss chesa a lot of these kind of things happening. And dani casting couch antara వాళ్ళ field lo em antaro నాకు తెలియదు. సో నేను ఏమంటానంటే ఎనీ డెస్పరేట్ గర్ల్, ఎనీ డెస్పరేట్ ఉమెన్ విల్ బీ అ ప్రే ఫర్ casting couch from any man where she's working or she's studying or she doing anything when society లోకి వచ్చినప్పుడు.
సో డెస్పరేట్గా ఉన్న ఏ అమ్మాయి, వీక్గా ఉన్న ఏ అమ్మాయి, సిచ్యువేషన్ బాగాలేని ఏ అమ్మాయి అయినా ఇలాంటి వాటికి ప్రే అవుద్ది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో బ్యూటీ ప్యాజెంట్లోనే లేదు ఇది, మూవీ ఇండస్ట్రీలోనే. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ వేర్ దెర్ ఈస్ అ గర్ల్ అండ్ వేర్ దెర్ ఈస్ అ వీక్ విమెన్ అండ్ అ పవర్ఫుల్ మ్యాన్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడైతే అమ్మాయి వీక్ ఉంది, అబ్బాయి పవర్ఫుల్ ఉంటాడో, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. సో ఐ డోంట్ థింక్ casting couch is only confined to movie industry or a glamour industry. Of course glamour ఇండస్ట్రీలో అమ్మాయి మోర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీలో పీపుల్ ఆర్ పాపులర్. సో ఆ న్యూస్ స్ప్రెడ్ అవటం ఈజీ. అంటే ముఖ్యంగా ఫ్యాషన్ ఫీల్డ్లో బేసిక్గానే ఓపెన్గా ఉంటారు అందరూ, ఈవెన్ దట్స్ నాట్ ట్రూ. ఐ హ్యావ్ సీన్ వెరీ కన్జర్వేటివ్ మోడల్స్ యాజ్ వెల్. ఓకే, యా, వెరీ ట్రెడిషనల్ మోడల్స్ కూడా చూసాను. అది మేబీ తక్కువ సంఖ్యలో ఉండొచ్చు. మీరు అన్నట్టు మనం హైటెక్ సిటీకి పోతే ఎలా ఉంటుంది, ఓల్డ్ సిటీకి పోతే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ కమ్ ఫ్రమ్ నార్త్, దే హ్యావ్ అ ఫాస్ట్ కల్చర్. అది తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు అంత ఫాస్ట్ కల్చర్. యా, సో అట్లాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయా మరి? సో దట్స్ హౌ యూ ఎస్కేప్. సో వన్స్ యూ డోంట్ సీమ్ డెస్పరేట్, ఏదైనా నేను విన్ అవ్వాలండి, ఏదైనా నాకు ఈ ఆపర్చునిటీ రావాలని అన్నారనుకోండి, డెఫినెట్లీ అదర్ పర్సన్ విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. నా యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నేను అవసరం ఈ ప్లేస్లో, ఈ క్యారెక్టర్కి ఆర్ ఈ రోల్కి. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఐ విల్ గో డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పామనుకోండి, దెర్ విల్ బి నో మచ్ ప్రెషర్ ఫ్రమ్ a man is what I believe. Okay. సో ఎక్కడెక్కడ ప్రపంచంలో ఒక వీక్ విమెన్ ఆర్ వీక్ సిచ్యువేషన్ ఫర్ అ విమెన్ అండ్ అ స్ట్రాంగర్ మ్యాన్ ఉంటాడు, దిస్ ప్రాబ్లమ్ విల్ బీ దేర్ ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్. ఇప్పుడు ఉంది, పాస్ట్లో కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ గర్ల్స్ ఆర్ బికమింగ్ మోర్ బోల్డ్ నౌ, గర్ల్స్ ఆర్ బికమింగ్ స్ట్రాంగ్ నౌ. ఈ వాటికి వాళ్ళు రిజెక్ట్ చేసే అంత మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నా, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. అగైన్ కెమెరాస్ చేతిలో ఉండటం, ఫోన్స్ చేతిలో ఉండటం, CCTV కెమెరాస్ ఉండటం కూడా తగ్గొచ్చు, ఐ గెస్. రైట్. యా. సో ఇన్ని చేస్తూ వచ్చారు, ఇన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చారు, బట్ స్టిల్ యు ఆర్ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్. వెరీ కూల్ అంటే వెరీ కూల్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది, ఆ ఆన్సర్ ఎంత డిగ్నిఫైడ్గా చెప్తారు, ఎదుటివాడు అంటే ఆకట్టుకునేటట్టు చెప్పడం, ఇట్స్ ఓకే, దట్ ఈజ్ ఓకే. బట్ అది మీలో ఉన్న ఆ క్యారెక్టరైజేషన్ ప్రొజెక్ట్ చేస్తుంటుంది చూడండి, రైట్, అందులో ఆ కూల్నెస్ కనబడుతుంది నాకు. సో ఆ కూల్ అంటే ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కూర్చోపో అన్నట్టుంటుంది. లాయర్ దగ్గరికి పోతే నెక్స్ట్ ఇయర్ రా అన్నట్టుంటుంది అది. పోనీ స్కూల్ టీచర్ దగ్గరికి పోయాను అనుకోండి, వాడు అంతమందికి చెప్పి పాపం స్కూల్ టీచరు ఆఖరికి పేరెంట్ వచ్చినా కూడా అరిచేస్తాడు. బట్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ మేబీ పేషెన్స్ ఎక్కువ ఉందేమో. అట్లా కాదు, దాని సీక్రెట్ ఏంటి అని. పేషెన్స్ ఎక్కువ ఉండడం అదంతా ఓకే, బట్ స్ట్రెస్ని మీరు హ్యాండిల్ చేస్తారు కదా, సో దాని సీక్రెట్ ఏంటి యాక్చువల్లీ? స్ట్రెస్ నాకు హ్యాండిలే చేయను, నేను వదిలేస్తాను. ఓకే. సో జనరలీ ఐ గెట్ స్ట్రెస్ అప్ టు అ లెవెల్ అండ్ దెన్ ఐ లీవ్ ఇట్. మోస్ట్లీ నా స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు నా ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ అ లేజియెస్ట్ పర్సన్. ఓకే. సో నా ట్రావెల్ వచ్చింది, పనులు చేయాలన్నప్పుడే నాకు స్ట్రెస్ వస్తుంది. సో ఆ స్ట్రెస్ని కొంచెం మేనేజ్ చేసుకొని ఐ విల్ గో ఫార్వర్డ్. అదర్ దెన్ దట్ ఐఎమ్ రియలీ సార్టెడ్ పర్సన్ అండ్ ఐ డోంట్ గెట్ స్ట్రెస్డ్ ఓవర్ ఎనీథింగ్ ఎల్స్. అవునా? యా. సో ఇది మంచి క్వాలిటీ యాక్చువల్లీ. అవునా? చాలా మందికి అవసరం ఉన్న క్వాలిటీ. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసినా స్ట్రెస్ వల్ల ఇలా ఉంది పరిస్థితి అని, అంటే రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి వాళ్ళకి. లేజీ కాబట్టి కొంచెం ఏమన్నా లేచి పని చేయాలంటే మాత్రం స్ట్రెస్ ఫీల్ అవుతా. అదే ఓకే. అంటే ముఖ్యంగా మన సొసైటీలో స్ట్రెస్ అనేది ఎక్కువగా, అందులో ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ ఉంటుంది, ఉమెన్కి ఎక్కువ అని చాలా మాట్లాడుకుంటారు. సో ఆ యాంగిల్ ఎక్కడ టచ్ చేయట్లేదు మీరు. వర్క్ స్మార్ట్, ఎక్కువగా కష్టపడిపోయి ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఫీల్ అయిపోయి రిజల్ట్ రాలేదనే కన్నా స్మార్ట్గా వర్క్ చేసామనుకోండి, ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉండదు. స్మార్ట్గా అంటే ఎనీ పని, జనరల్గా ఎనీ పని మనకున్న ఇప్పుడున్న అవైలబుల్ ఇంటర్నెట్ కానీ లేదా మనకున్న ఆన్లైన్ సిస్టమ్ కానీ అన్నీ ఈజీ అయిపోయాయి, ప్రిటీ ఈజీ. ఇంతకుముందు ఒకరితో మాట్లాడాలంటే ఇక్కడి నుంచి లేచి వాడి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. షాపింగ్కి వెళ్ళాలన్నా, ఈవెన్ గోల్డ్ డైమండ్ షాపింగ్ యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్.
సింపుల్గా. యా, ఇంతకు ముందు ఏంటి వెళ్ళి ఒక 10 షాపులు తిరిగి ఒక 2-3 రోజులు తిరిగి ఏదైనా కానీ ఈవెన్ ఇట్ ఈస్ వన్ సింగిల్ ఐటమ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ చూస్తున్నారు, కంపెనీ మంచిదా, రివ్యూస్ బాగున్నాయా, కొంటున్నారు. సో నౌ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ ఆర్ వాట్ ఎవర్ మనకున్న ఏమంటారు వాటిని సదుపాయాలని ఉపయోగించి ఎంత తక్కువ స్ట్రెస్ అయితే అంత బెటర్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో నేను అనవసరంగా స్ట్రెస్ అయిపోను. కొంచెం ఏమైనా పని చేయాల్సి వచ్చిందంటేనే లేజినెస్ నుంచి బయటికి రావడానికి అదర్వైజ్ ఐఎమ్ సార్టెడ్. నా బెస్ట్ థింగ్ బీయింగ్ ఇన్ మై బెడ్ అండర్ బ్లాంకెట్ ఈజ్ మై బెస్ట్ థెరపీ. సో నాకు ఏదో వెకేషన్కి వెళ్ళిపోతేనో లేకపోతే ఎక్కడో ఇంకెక్కడికైనా బయటకు వెళ్తేనో ఇవన్నీ స్ట్రెస్ రిలీవ్. ఐ మోస్ట్లీ స్టే ఎట్ హోమ్, సో ఇన్ మై బెడ్. సో చాలా మంది ఇవన్నీ స్ట్రెస్ వదిలించుకోవడానికి ఎక్కడికి వెళ్తుంటారు. నాకు ఎక్కువ స్ట్రెస్ అవుతుంది నాకు. సో ఐ ఓన్లీ ట్రావెల్ ఫర్ వర్క్ లేదంటే నెక్స్ట్ థింగ్ యూ విల్ ఫైండ్ మీ ఇన్ మై హోమ్, అంతే. యూ డోంట్ సీ మీ ఎనీవేర్. సో వర్క్ అన్నారు కదా, సో వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట. అంటే మీరు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది. సో అప్పుడు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇంట్లో పడుకుంటే నడవదు. సో అది ఎట్లా? సో డెఫినెట్గా వర్క్ కాంపిటీషన్ లో ఉన్నారు, నెక్స్ట్ రష్యన్ గర్ల్స్ అందంగా ఉన్నారు, మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ టేక్ స్ట్రెస్ అబౌట్ ఎనీబడి. ఐ డోంట్ ఫీల్ లెస్ బ్యూటిఫుల్ ఆర్ ఐ డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఏదైనా ఫిలాసఫీ కనెక్ట్ అయ్యి ఉందా దానికి? లేదు, నాకు ఎందుకో ఫస్ట్ బ్యూటీ పాజెంట్కి రావటమే నాది ఒక పెద్ద యాక్సిడెంటల్ థింగ్ విచ్ ఐ కేమ్. ఫస్ట్ విన్ అవుతానని నేను కాదు కదా, ఎవరు కల్లో ఎవ్వరు అనుకోలేదు. నేను విన్ అయిన తర్వాత ఓహో నేను విన్ అవ్వచ్చా అని పాపం మా నాన్న నన్ను నువ్వు విన్ అయ్యావా, నిజం చెప్తున్నావా? నేను విన్ అయ్యి స్టేజ్ దిగి వెనక స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చాను నేను ఫోన్ కోసం. దెన్ ఐ కాల్డ్ హిమ్ 1 o'clock in the midnight. ఆయనకి చెప్పాను నేను, పాపా ఈ 100 రౌండ్ ఏంటి అన్నాడు ఆయన. ఆయన ఫస్ట్ థింగ్ హీ పిక్డ్ అప్ ద కాల్ అన్నాడు, ఎప్పుడు నీ ఫ్లైట్ ఎప్పుడు తొందర ఇంటికి వచ్చేయని. నెక్స్ట్ డే వాజ్ మై ఫ్లైట్. సో పాపా నేను గెలిచాను. ఏంటి అన్నాడు. గెలిచాను, క్రౌన్ వచ్చిందా నీకా అన్నాడు ఫస్ట్. అవును పాప నాకే వచ్చింది. సరే నీ ఫ్లైట్ ఎప్పుడు పొద్దున తొందరగా వచ్చే ఇంటికి. బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ 7 o'clock ఫ్లైట్ ఉండింది నాది. దేర్ వేర్ ఆల్మోస్ట్ లైక్ 20-25 మీడియా పీపుల్ ఇన్ ఎయిర్పోర్ట్. నేను దిగ్గానే ఆ నిద్రమోహం వేసుకొని వి డెంట్ స్లీప్ హోల్ నైట్ బికాజ్ మేము చేంజ్ చేసుకొని రూమ్స్కి వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఈవెంట్ అయిపోయింది 1:30కి. 2:30 అయిపోయింది. 2:30 నుంచి అందరు అమ్మాయిలు ఇంకా ఫ్రీ కాబట్టి అందరం ఒక రూమ్లో ఉండి వీ వర్ హ్యావింగ్ చిట్ చాట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో వీ వర్ సీయింగ్ అవర్ ట్రాఫీస్, వీఆర్ సీయింగ్ అవర్ క్రౌన్స్. ఆ తర్వాత స్పాన్సర్స్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు ఫర్ విన్నర్స్. అవన్నీ చూసుకోవటం అదంతా డిస్కషన్ జరుగుతుంది. ఎనీవే ఆఫ్టర్ 10 days ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ మేము వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ డే కాబట్టి కొంచెం వీ హ్యాడ్ వీ కుడెంట్ స్లీప్ హోల్ నైట్. 7 o'clock నాకు ఫ్లైట్ ఉండింది. అదే నిద్రమోహం వేసుకొని ట్రాక్ ప్యాంట్ టీ-షర్ట్ పైనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మా నాన్న మా చెల్లి వచ్చి ఉంటారు. మా నాన్న మా చెల్లి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మనం ఇంట్లో మా అమ్మని ఫేస్ చేయాలి కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ టు మై సర్ప్రైజ్ దేర్ వేర్ అబౌట్ 20-25-30 మీడియా పీపుల్. యా, ఈ డిజిటల్ మీడియా పీపుల్ ఉన్నారు ఇక్కడ. ప్రింట్ మీడియా ఉండొచ్చు, ఐ డోంట్ రిమెంబర్. అండ్ దే వర్ ఆల్ 2014 కదా మీరు 14. సో ఎలక్ట్రానిక్ మీడియానే ఉన్నారు. డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. సో వాళ్ళు వచ్చి నన్ను హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడిగారు. నేను నిద్రపోలేదు, నా డ్రెస్ బాగాలేదు, క్రౌన్ పెట్టుకొని ఒకసారి నేను అన్నాను ఈ డ్రెస్ పైన క్రౌన్ బాగుండదు. సో అంటే ఇంట్లో ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇట్ వెంట్ అప్ టు 1 month. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ కపుల్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి 1 month పట్టింది నాకు. స్టూడియోస్, ఇంట్లో. అప్పుడు యాక్చువల్గా మీ మీడియా వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను ఒకే నైట్లో ఎత్తేసారు. యాక్చువల్గా ఐ బికేమ్ ఓవర్ నైట్ సెలబ్రిటీ. తర్వాత మళ్ళీ 2 months తర్వాత ఎవరు పట్టించుకోరు. 1 month కంటిన్యూస్ నాకు ఇంటర్వ్యూస్. మా ఇంట్లో లైట్స్, స్టూడియో సెటప్, కెమెరానే ఉండింది మా ఇంట్లో హాల్లో. నేను స్టూడియో వెళ్ళటం. సో లాడ్ ఆఫ్ తెలుగు మీడియా, ఎస్పెషల్లీ
our Andhra Pradesh media has made me a overnight celebrity. That I have to thank media for that. So దాని తర్వాత డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ రావటం చేయటం, ఇనాగ్రేషన్స్ రావటం చేయటం, గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అవటం, ఇమ్మీడియట్లీ తెలంగాణ గవర్నమెంట్ రావటం, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగాయి. సో ఇట్ వాజ్ అది చెప్పాలంటే అదే అంటున్నాను కదా, ఇట్ ఆల్ హ్యాపెండ్, ఏదో డెస్టిన్డ్, ఇట్ వాజ్ ఆల్ డెస్టిన్డ్. నేనేం ప్లాన్ చేసి ప్రాపర్గా ఇలాగే చెయ్యాలి, నేను ఇలాగే ఉండాలని ఎప్పుడు అనుకో, ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో ఏదొచ్చినా ఒక లక్ బోనస్ అన్నట్టు, ఇట్స్ కాంప్లిమెంటరీ. సో అందుకే కూల్గా ఉంటాను. నాకు పెద్దగా సెకండ్ థర్డ్ ప్యాజెంట్ అయిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఓకే వీ కెన్ ఆల్సో డూ ఇట్, బట్ ఓన్లీ థింగ్ వీ నీడ్ టు గివ్ అవర్ బెస్ట్ అండ్ డిసిప్లిన్ ప్రాపర్గా చేసుకుంటే విల్ బి. ఫస్ట్ దానికి మీకు అంటే మనం అందంగా ఉన్నామా లేకపోతే ప్యానెల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేరా అట్లా ఏమన్నా? మనకు అట్లా అనిపించలే. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ మిగతా అమ్మాయిలు అందరు ఉంటారు కదా, ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్ ఓన్లీ. ఫస్ట్ ప్యాజెంట్ అందరం ఫ్రెషర్స్, ఎవరికి ఏంది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి. మాకు ఒక ఆటలాగా అయిపోయింది. అండ్ ఇట్ వాస్ వెరీ ఫనీ పిక్నిక్ టైం కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఆ సెకండ్ నుంచి కొంచెం బర్డెన్ స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ దాంట్లో నేను గెలుస్తానని వెళ్ళలేదు. నేను వాళ్ళే టికెట్ పెడతారు, ఖర్చు అంతా వాళ్ళదే, మనదేం లేదు కాబట్టి నేను వెళ్ళేసి రిప్రజెంట్ చేసి వద్దాం అనుకున్నా. బికాజ్ మై పేరెంట్స్ వర్ నాట్ ఓకే, మై మామ్ వాజ్ నాట్ ఓకే. కానీ అక్కడ విన్ అయ్యాను అన్ఎక్స్పెక్టెడ్. అండ్ సెకండ్ నుంచి నాకు చాలా ప్రెషర్ స్టార్ట్ అయ్యింది. ఐ హ్యాడ్ అమ్మో ఇప్పుడు విన్ అవ్వకపోతే ఏమంటారో, అది చేసి వదిలేస్తే అయిపోయేదేమో, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓడిపోతే ఎలా ఉంటుంది. బట్ యా, ఐ హావ్ గివెన్ మై బెస్ట్, ఐ కెన్ సే. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా కాంపిటీషన్లో ఈ మధ్యన టూ మచ్ అయిపోయింది. ఆ 8 pageants ప్రిపరేషన్ ఫ్రమ్ 3 months గోయింగ్ టు pageant వాజ్ అయిపోయింది. అండ్ నాకేమనిపించిందంటే ఎట్ అ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను ప్రతిసారి రష్మి ఠాకూర్ విన్నింగ్ సంథింగ్ విల్ బికమ్ ఎ న్యూస్ ఫర్ 2-3 days ఇన్ పేపర్స్ అండ్ న్యూస్. అంతకుమించి నాకు ఇది నా కెరియర్కి గ్రేట్ సపోర్ట్ కూడా అరగలే. సో ఐ వాంటెడ్ టు గివ్ ద ఛాన్స్ టు సంబడి, సమ్ ఫ్రెషర్ హూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ దర్ కెరియర్. సో నా బదులు ఇంకో అమ్మాయి వెళ్ళిందంటే ఆవిడకి ఒక కెరియర్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఉన్నారా ఇప్పటికీ కూడా? రీసెంట్లీ 2-3 అమ్మాయిలు నేను ట్రైన్ చేసి పంపించాను. అందులో 2 దే వన్ ద క్రౌన్. సో ఇప్పుడు మీరు ఒక రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రైవేట్గా కానీ సో ట్రైన్ చేయొచ్చు కదా, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా. సో అది స్టార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్లో మేము ప్లాన్ చేసాము, బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో మేబీ విల్ సీ that we can do. That's again a good initiation from Telangana government. But unfortunately నుంచి ఫార్చునేట్ కి టర్న్ చేయొచ్చు కదా దాన్ని, ఈవెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తోటి అని అనిపిస్తోంది. we need to work on it. సో చేయొచ్చు. మనం గ్లోబలైజేషన్ అంటాం, మోడర్నైజేషన్ అంటాం. మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ముందుకొచ్చి స్టార్ట్ చేద్దామంటే ఐఎమ్ అబ్సల్యూట్లీ రెడీ టు స్టార్ట్ హబ్ ఆర్ టు స్టార్ట్ ఇన్ స్కూల్ in Telangana, especially to groom and train for beauty pageants, nationally or internationally. ఖచ్చితంగా ఇది షార్ట్స్ రూపంలో 100% పంపిస్తాం మేము. మీరు ఏదో నా కాంట్రవర్సీది టైటిల్ థంబ్నెయిల్ వేసే కన్నా ఇది యాక్చువల్లీ ఇక్కడ నేను కాంట్రవర్సీ కూడా నేను మిమ్మల్ని అడిగింది లేదు, కావాలని గుచ్చి అడిగింది అసలే లేదు. ఓకే, సో ఇట్లాంటిది ఏదన్నా ఇవ్వండి, ఎవరైనా చూసి if they are interested we can actually. And even ఇప్పుడు యాక్చువల్లీ డిజిటల్ మీడియా అంతా కొంచెం కాంట్రవర్సీ వెనక ఎక్కువ పడుతుంది. ఈవెన్ లేని కాంట్రవర్సీ కూడా చిన్న చాలా ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన థంబ్నెయిల్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ నౌ ఇప్పటికీ ఉన్నాయి. బట్ అది ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడాలి, అందరికీ అది కరెక్ట్గా వెళ్ళాలి, అందరికీ అవేర్నెస్ పెరగాలి, అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. అండ్ కమింగ్ టు యువర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్, చాలామంది ఇప్పుడు సరే ఒకప్పుడు అంటే ఓకే బాగా తిని పడుకునే వాళ్ళందరూ ఇప్పుడు అంతా డైట్ జమానా వచ్చేసింది. కరోనా తర్వాత చాలా కాన్షియస్ అయిపోయారు. కాన్షియస్ లో డైట్ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో డైట్ గురించి చెప్పడం. అవును, ఇక రకరకాల డైట్స్ ఉన్నాయి. బట్ మిమ్మల్ని చూస్తే ఆ డైట్కే దేవతలాగా కనబడతారేమో. అంబాసిడర్ నా నేను యాక్చువల్లీ నేను ఏ డైట్ ఫాలో అవ్వను. నేను నా బాడీకి ఏ సూట్ అవుతుందో అదే చేస్తాను. ఐ డోంట్ ఫాలో ఎనీ బడీ. లేదా keto డైట్ అని వచ్చింది, ఆ తర్వాత ఇంకేదో వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది, ఈ IF ఇవన్నీ చాలా వచ్చాయి. కానీ ఐ డోంట్ ఫాలో ఎనీ డైట్ ఇన్ పర్టికులర్. ఐ ఓన్లీ డూ వాట్ ఎవర్ సూట్స్ మై బాడీ. ఐ థింక్
ఎవ్రీబడి షుడ్ డూ దట్. ఎందుకంటే నా బాడీ రియాక్ట్ అయినట్టు సేమ్ డైట్కి మీ బాడీ రియాక్ట్ అవ్వదు, లేదా నా ఏజ్లో ఉన్న అమ్మాయి కూడా బాడీ వోంట్ రియాక్ట్ ఇన్ అ సేమ్ వే. సో నేను అందుకే ఏం చేస్తానంటే నా బాడీకి ఏది సూట్ అవుతుంది, ఐ ఓన్లీ ఫాలో దట్. ఇట్ ఈస్ మై ఓన్ కస్టమైజ్డ్ టైలర్డ్ డైట్. సో ఐ డోంట్ eat much of junk, eat much of fat. I do have a sweet tooth, but I eat in a very little portions. సో అది ఒకటే నా బాడీకి వర్కౌట్ అవుద్ది. సో నేను నా డైట్ తీసుకెళ్ళి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు 2వ రోజు కింద పడిపోతారు. సో అందుకే నేను ఏమంటానంటే మీ బాడీని మీరు అర్థం చేసుకొని హౌ ఎవర్ ఇట్ ఈస్ రియాక్టింగ్ జస్ట్ గో యాజ్ పర్ దాట్. నేను ఐ డోంట్ చాలా తక్కువ తిన్నా, మగవాళ్ళు కాదు ముఖ్యంగా అమ్మాయిలు చాలా తక్కువ తిన్నా లావ్ అయిపోతున్నామని కంప్లైంట్ ఉంటుంది. ఇట్ కుడ్ బి విత్ వేరియస్ రీజన్స్. చాలామంది అమ్మాయిలకి ఈ మధ్యన PCOD, PCOS, థైరాయిడ్, లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానివల్ల కూడా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ ఫుడ్తోనే వెయిట్ గెయిన్ అవుతారని నేను అనుకోను. సో మేబీ అన్నీ కీపింగ్ ఇన్ మైండ్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డైట్, ఐ థింక్. సో నేను ఎవరికి డైట్ సజెషన్ ఇవ్వను. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ మీ, రష్మి టెల్ మీ వాట్ ఆల్ యూ ఈట్. మేము తింటాం, అసలు నాకు సూట్ అయింది మీకు సూట్ అవ్వదని చెప్పాను. సో అండ్ డైట్ చేసేవాళ్ళు కూడా చేసినప్పుడు బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండి అండ్ కమర్షియల్గా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డైటీషియన్స్ అంతా ఓకే అనిపిస్తుంది. ఆ 3 నెలలు 4 నెలలు 6 నెలలు వాట్ ఎవర్, ఆ తర్వాత మొదలవుతుంది మళ్ళీ డబుల్ సైజు. బట్ మీరు అన్నట్టు సూట్ అవ్వని ఫుడ్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి వీళ్ళు ఇవన్నీ వదిలేసి? మీ బాడీ రియాక్ట్ అయిపోద్ది కదా, యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో by God's great grace, I'm blessed to have my mom's genes. ఆవిడ ఇంతవరకు నేను పుట్టక ముందు ఏ సైజులో ఉందో ఇప్పుడు కూడా అదే సైజులో ఉంది. మేబీ 70% అదే ఉంది. అండ్ దెన్ లేటర్ ఆన్ నేను తినే ఫుడ్, నా హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, దాన్ని బట్టి నాకు ఇప్పటి వరకు నేను కోల్డ్ స్ట్రింప్ రీసెంట్గా తిన్నాను, విచ్ టర్న్డ్ అవుట్ టు బి అ ఫుడ్ పాయిజన్. అది సూట్ అవ్వదని నాకు మొన్నటి వరకు తెలియదు, ఒక 20 రోజుల ముందు జరిగింది అది. సో ఇట్ ఓన్లీ యూ హ్యావ్ టు వాచ్ యువర్ బాడీ హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్. ఎందుకంటే మీరు వేరియస్ కంట్రీస్కి వెళ్తారు, వేరియస్ అట్మాస్ఫియర్స్, అందుకే తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దుబాయ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఓకే, అంటే ఏం జరిగింది? సో నేను యాక్చువల్లీ ఒక కోల్డ్ సూషీ ఆర్ట్ అనే ఒక రెస్టారెంట్ ఉండింది. సూషీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. సో ఇండియాలో ఉన్న సూషీకి మీకు దుబాయ్లో ఉన్న సూషీకి చాలా డిఫరెన్స్ ఉంది. పేరు సేమ్ ఉంది. సో నేను అక్కడ వెళ్ళి కోల్డ్ సూషీ ఆర్డర్ చేశాను, విచ్ ఈస్ అ కోల్డ్ సాలెడ్ విచ్ ఈస్ నాట్ కుక్డ్. ఓకే. సో అది తిన్న తర్వాత ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ ఫుడ్ పాయిజనింగ్ విచ్ డిడ్ంట్ సూట్ మై బాడీ. సో ఆబ్వియస్లీ ఐ సఫర్డ్ ఫర్ నెక్స్ట్ 1.5 2 days, ఆల్మోస్ట్ 3 days. ఓకే. సో అప్పుడు అర్థమైంది మళ్ళీ తినొద్దని, లేదా ఇండియాలో మనం ఆల్రెడీ ఇండియాలో సూషీ తిందామని అప్పుడు డిసైడ్ అయ్యింది. ఓకే. అండ్ బ్యూటీ రిలేటెడ్గా ఆలోచించినప్పుడు స్కిన్ రిలేటెడ్గా ఎట్లాంటి అగైన్ సేమ్ కస్టమైజ్డ్, మీ బాడీకి ఏది సూట్ అవుద్దో అదే చేయండి. అన్నీ పూసుకుంటారు ఇప్పుడు? పూసుకుంటారు, ఏది అందులో సూట్ అయ్యేది అవ్వంది కూడా ఉంటుంది కదా, చాలా రకాలు. సో సమ్ టైమ్స్ ఫ్యూ థింగ్స్ డజంట్ సూట్ మీ అండ్ ఇట్ కమ్స్ లేటర్, ఇట్ షోస్ రియాక్షన్, ఐ స్టాప్ ఇట్. సో నేను వాడేవే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే వాళ్ళకి పడకపోవచ్చు. సో ఐ డోంట్ రికమెండ్. ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ కూడా, బయట బిజినెస్ వరల్డ్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అని. ఒకప్పుడు అదేం లేదు. బట్ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. ఓకే. జనరల్ గా ఇప్పుడు 100 ఉండాలి అంటారు ఇవన్నీ. SPF is different, but sunscreen itself is not good for your skin. This is a latest research. నిజంగానా? అవును. ఎందుకంటే లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఎప్పుడైతే తయారు చేస్తారో 50 SPF కానీ 100 SPF ఆర్ హయ్యర్, దే ఇంక్లూడ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ సింథటిక్ కెమికల్స్ ఇంక్లూడ్ చేస్తారు. యూ కీపింగ్ ఇట్ ఎవ్రీ 3 hours. ఎవ్రీ డర్మటాలజిస్ట్ సేస్ దాట్ ఎవ్రీ 3 hours మీరు ఈవెన్ మనం కూర్చుని ఇప్పుడున్న లైట్స్కి, ఫోన్ లైట్కి, ట్యూబ్ లైట్కి ఇంట్లో కూడా మీరు ట్యాన్ అవుతారు. కాబట్టి ఎవ్రీ 3 hours యూ హ్యావ్ టు అప్లై అని చెప్తారు. ద న్యూ రీసెర్చ్ సేస్ దాట్ అప్లయింగ్ కంటిన్యూస్
సన్ స్క్రీన్ విల్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్ అని చెప్తున్నారు. ఓహో. యా, బట్ ఐ ఓన్లీ అప్లై సన్ స్క్రీన్ వెన్ ఐమ్ అవుట్ ఇన్ సన్. యా. అండ్ మిగతా టైంలో నేను సన్ స్క్రీన్ వాడట్లేదు. అంటే వేరే ఏవి కూడా? నో, ఐ యూజ్ మై రెగ్యులర్ సీరమ్స్. ఓకే. జనరల్ సీరమ్స్ అవన్నీ వాడుతుంటాను, బట్ ఎస్పెషలీ సన్ బ్లాక్స్ అండ్ సన్ స్క్రీన్ ఐమ్ ఓన్లీ యూజింగ్ ఇట్ వెన్ ఐమ్ ఇన్ సన్. యా. సో కంపారిటివ్లీ అడుగుతున్నా నేను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఒకప్పుడు ఇప్పుడు మదర్ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా పసుపు రాసుకునేవాళ్ళు కదా. సో చాలా అందంగా ఉండేవాళ్ళు, స్కిన్ టోన్ కూడా బాగా ఉండేది. అంటే వాళ్ళ లైఫ్ టైం అంతవరకు కూడా వాళ్ళు అందంగానే కనబడతారు, వాళ్ళ స్కిన్ కూడా ఈచ్ సెల్ బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇవి డిఫరెంట్ వేరియస్ వచ్చాయి అండ్ కాస్ట్లీ అవుతున్నాయి, ఒక ప్రపంచమే వచ్చింది. బట్ వాట్ డూ యూ సజెస్ట్? అంటే ఆర్థడాక్సీగా అట్లా చూసుకోవడం బెటరా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? కొత్తవి ప్రయోగించడం బెటరా? ఎట్లా అంటే అప్పుడు ఉన్న కండిషన్స్, వెదర్ కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్, ఫుడ్, లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఏదైతే న్యాచురల్గా కిచెన్లో దొరికాయో అవే వాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ పెద్ద బ్రాండ్ చూసినా టర్మరిక్ ఇన్ఫ్యూజ్డ్, కుకుంబర్ ఇన్ఫ్యూజ్డ్, మిల్క్ ఇన్ఫ్యూజ్డ్, ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చాలా చూడండి, పిల్లలవి చూడండి, లేదా యూ సీ ఎనీ అదర్ కాస్మెటిక్ బ్రాండ్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్యూజ్డ్, న్యాచురల్ ఇన్ఫ్యూజ్డ్ క్రీమ్ ఆర్ న్యాచురలీ టర్మరిక్ ఇన్ఫ్యూజ్డ్ మాస్క్ అని. సో నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక డర్మటాలజిస్ట్ చెప్తున్నారు, పసుపు యాక్చువల్గా స్కిన్కి మంచిది కాదని తను అన్నాడు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్, బట్ జనరల్గా నేనైతే మోస్ట్లీ ఐ యూజ్డ్ న్యాచురల్ బేస్డ్ ఏమంటారు బ్రాండ్సే, నాట్ వెరీ సింథటిక్ అండ్ నాట్ వెరీ ఆర్టిఫిషియల్. మేబీ తనన్న దొంగ పసుపా? I don't know. తరతరాల నుంచి మనం అదే వాడుతున్నాం. అవును. బట్ అయితే ఇప్పుడున్న ఫుడ్ కండిషన్స్కి, ఇప్పుడు మనం ఉండే దానికి, ఇప్పుడు మనం తిరిగేదానికి, మన లైఫ్ స్టైల్కి మేబీ సూట్ అవ్వకపోవచ్చు. ఐ రియలీ డోంట్ నో, అది రీజన్ ఉండొచ్చు. అంటే ఈవెన్ మెర్క్యూరీ అంటారు, పాదరసం అంటారు, యాక్చువల్లీ అది చేతికి దొరకదు. అవును, అందులో ఉన్న ఇంప్యూరిటీని కూడా పసుపు క్లియర్ చేస్తుంది. రియలీ? ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఆ మెర్క్యూరీని ముట్టుకోవడానికి కూడా చేతికి దొరకదు అది. సో దాన్ని ప్యూరిఫై ఎట్లా చేయాలి మనకి ఏ అమెరికన్ సైంటిస్ట్ చెప్పలేదు, రష్యన్ సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ ఎవరు చెప్పలేదు. మన ఇండియాలో, మన ఆర్థోడాక్సీ కల్చర్, మన ఆయుర్వేదంలో దాన్ని పసుపుతోటి శుద్ధి చేస్తారు. సో ఆయుర్వేదిక్ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్ అండ్ అ గ్రేట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ గ్రేట్, ఏమంటారు, మన ఇండియాకి దొరికిన ఒక గ్రేటెస్ట్ ట్రెజర్ అది. బట్ ఆయుర్వేదిక్ ఎంతవరకు సూట్ అవుతుంది? సమ్ టైమ్స్ ఆయుర్వేదిక్ డజంట్ సూట్ మై స్కిన్. జనరల్గా ఆయుర్వేదిక్ ఏంటంటే దే డోంట్ డూ ద టెస్ట్. జనరల్గా ఏ టెస్ట్ అయితే చేస్తారో, యానిమల్ టెస్ట్ కానీ, స్కిన్ టైప్ టెస్ట్ కానీ, ఇప్పుడు వస్తున్న బ్రాండ్స్ చేసినట్టు ఆయుర్వేదిక్ డజంట్ హ్యావ్ దట్. సో ఇట్ కెన్ సూట్ మీ, ఇట్ కెనాట్ సూట్ యూ. సో నా ఆయుర్వేదిక్ కూడా చాలా చూజీగా చూసుకొని పిక్ చేసుకుంటారు. యా, ఒకవేళ సూట్ అవ్వకపోయినా దట్ విల్ రియాక్ట్. ఆయుర్వేదిక్ రియాక్ట్ అవ్వకపోవటం ఏమి ఉండదు మీకు. న్యాచురల్ కూడా సమ్ టైమ్స్ ఇట్ డజంట్ సూట్ యూ. సో దేర్ ఈస్ ప్రాబ్లమ్స్ లైక్ దాట్. సో అందుకే నేను ఏం చేస్తానంటే, వాట్ ఎవర్ సూట్స్ యువర్ బాడీ, స్కిన్, హెయిర్, యూ ప్లీజ్ గో ఫర్ ఇట్. నన్ను అడుగుతారు చాలా మంది, మీరేం తింటారు చెప్పండి, మీరేం పూసుకుంటారు చెప్పండి, మీరేం చేస్తారు. ఐ డోంట్ సజెస్ట్ దాట్ టు ఎనీబడి. యా. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎట్లా, ఇప్పుడు మీరు ఈ కాంపిటీషన్స్ అన్ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని, సో చాలామంది ఇప్పుడు అంతా ఈ ప్లాట్ఫామ్స్కి అలవాటు పడ్డారు, అంటే ఏమంటే డెలివరీ యాప్స్కి అలవాటు పడ్డారు. సో ఐదర్ ముఖ్యంగా లేడీసే జాబ్ చేసుకోవడంలో బిజీ అయిపోయి ఈ డెలివరీ యాప్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. అండ్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీని? బ్యాలెన్స్ చేస్తున్నారా? మీరు కూడా అలాగే ఆధారపడ్డారా? ఎట్లా? లేదు, నేను బయట ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయను. ఐ డోంట్ ఈట్ ఆర్ ఎందుకో నాకు ద వే ఆఫ్ ప్రిపరేషన్ తెలియదు కాబట్టి ఐ మోస్ట్లీ ప్రిఫర్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఈవెన్ వెన్ ఐమ్ అబ్రాడ్, నేను యాక్చువల్గా నేనే వండుకొని నేనే తింటాను. అవునా? అంటే ఎవరు లేకపోతే, జనరల్గా నా ఫ్యామిలీ, మా మమ్మీ ఎవరైనా వస్తున్నారంటే వీ కుక్. యూజువల్గా ఐ డోంట్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ హోటల్స్. మోస్ట్లీ నేను ఫ్లాట్స్లోనే, హౌసెస్లోనే ఉంటాను కాబట్టి ఐ నీడ్ అ కిచెన్ ఫర్ షూర్. 1-2 days ట్రిప్ వరకు అయితే ఓకే, ఆ తర్వాత నుంచి అయితే ఐ నీడ్ అ కిచెన్ ఫర్ షూర్. సో ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా కుక్డ్ హోమ్ ఫుడ్డే తింటాను. ఓకే. యా. సో డెలివరీ యాప్స్ అంటే జనరల్గా యా, ఐ హ్యావ్ అ రూల్ ఎట్ హోమ్ దట్ సండే ఈజ్ అ జంక్ డే. ఓకే. సో మండే టు సాటర్డే ఐ ఈట్ అ రెగ్యులర్ హెల్తీ ఫుడ్. సో సండే ఏమైనా తినచ్చు. సో దట్స్ ద రూల్.
at home. అండ్ ఇందాక నేను అడగడం మర్చిపోయా, Yeah. మీ డైట్ మీరు మరి నిజంగానే ఏం తింటారు మరి? అంటే చాలామంది ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే రైస్ తినొద్దు అని ఒక ట్రెండ్ నడుస్తుంది. తింటే బ్రౌన్ రైస్ తినాలి, లేకపోతే వెజిటబుల్ సలాడ్ కానీ లేదా వెగన్ డైట్స్ ఇట్లాంటివన్నీ కూడా అంటున్నారు. సో మీ డైట్ ఏంటి? నేను అన్నీ తింటాను, కానీ కొంచెం తింటాను. అన్నీ తింటాను నేను. ఓకే. ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఐ క్రేవ్ ఫర్ డెజర్ట్స్, షుగర్, ఎవ్రీథింగ్, బట్ ఐ ఈట్ వెరీ లెస్. చాలా తక్కువ తింటాను నేను. సో ఏం హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు? నో, ఐ డోంట్ ఓవర్ ఈట్. ఏదైనా మీరు ఓవర్ ఈట్ చేయకపోతే ఇట్స్ ఓకే ఫర్ యూ. అండ్ ఈవెన్ తిన్నది కూడా బర్న్ అవ్వాలి కదా క్యాలరీస్. సో దానికి మళ్ళీ నేను తినేది చాలా తక్కువ, మీరు చూడలేదు నేను తినేది. యాక్చువల్లీ ఐ ఈట్ లెస్ దెన్ అ బౌల్ ఆఫ్ రైస్. సో ఎవ్రీ 2 hours తింటాను నేను. సో వెన్ ఎవర్ ఐఎమ్ హంగ్రీ ఐ ఈట్ ఓన్లీ దెన్. ఓకే. నాకు ఆకలి లేకుండా ఫుడ్ టైం అయిందని ఎప్పుడు తినను నేను. చాలా మంది టైంకి తింటారు కదా, 2 అయింది వెంటనే నడు. నేను ఆకలేస్తే తింటాను. అవునా? యా. అండ్ 2 hours ఒకసారి? యా, నాకు 2 hours ఒకసారి ఆకలి వేస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ హంగ్రీ దెన్ ఐ eat something. So mostly Monday to Saturday I will try to eat home cooked healthy food. Sundays you can eat anything, but no soda policy. Soda anedi absolute ga cut in the house, and I never touch it. And gym ki velladam itlantivani I used to go, but now because of my travel and no ఏమంటారు కన్సిస్టెన్సీ ఒక్క ప్లేస్లో ఉండట్లే నేను. సో ఐఎమ్ నాట్ డూయింగ్ మచ్ వర్కౌట్ నౌ, బట్ బికాస్ ఆఫ్ మై డయట్ నేను తినటం తక్కువ. ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ అపటైట్ ఫర్ ఫుడ్. ఒకేసారి కూర్చొని నేను తినలేను. సో ఆ కొంచెం తింటాను కాబట్టి ఐ కెన్ స్టిల్ మేనేజ్ వితౌట్ వర్కింగ్ అవుట్. ఓకే. సో చాలా మంది వ్యూవర్స్ అడుగుతారేమో కామెంట్స్ లో, అది కూడా ఏం తింటారు ప్రతి ఐటమ్ నేను అనేది? ఏదైనా తింటాను. నాకు ఎక్కువగా ఇష్టమైంది ఇంట్లో మా అమ్మ చేసే దోశ, మసాలా దోశ. అండ్ దెన్ ఐ లవ్ తెలుగు వెజిటేరియన్ ఫుడ్. నాకు పప్పు, అన్నం, నెయ్యి ఇట్లాంటివి చాలా ఇష్టం. బట్ అదర్ దెన్ దట్ ఐ డూ ఈట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఫర్ ప్రోటీన్. ఎగ్ వైట్స్ కానీ, చికెన్, హోల్ చికెన్ ఆర్ చికెన్ బ్రెస్ట్, సాల్మన్ ఫిష్ ఆర్ బాసా. ఐ ఈట్ ఆల్ ఆఫ్ దాట్. ఇట్స్ నాట్ లైక్ నేను పర్టికులర్ ఇదే తినాలని లేదు, బట్ మై అపటైట్ ఫర్ ఫుడ్ ఈజ్ వెరీ లెస్. నేను చాలా తక్కువ తింటాను, అది కూడా ఆకలి వేసినప్పుడు తింటాను. Otherwise I don't. Actually that is a better option అనిపిస్తుంది ఒక్కోసారి. నా బాడీకి అయితే it works out. I don't know about a lot of people around me say that they feel weak. ఎనర్జీ ఉండదు చాలా మందికి అట్లా చేస్తే. నాకు అట్లేం లేదు. I can stay without having food for a while. Yeah. చాలా మంది తక్కువ తిని ఎనర్జీ లేదని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతారు. నాకు ఆ ప్రాబ్లం లేదు. Yeah, naturally I am like my mom that I don't have a great appetite. So mostly మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా స్లిమ్ గా ఉంటారు. ఓకే. మేబీ మీరు అన్న 75% జీన్స్. Because of my mom. She never gained weight. యాక్చువల్లీ మీరు అన్నారు ఇందాక ఇంతకు ముందు గవర్నమెంట్ లో సపోర్ట్ బాగా దొరికిందని. సో ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉండింది అంటే ఈవెన్ మనం పర్సనాలిటీస్ వైజ్ తీసుకుంటే కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు, కవిత, ఇలా అన్ని పేర్లు చెప్తూ ఉంటారు. ఆల్వేస్ అప్ ఫ్రంట్ ఆయన ఎంకరేజింగ్ బ్యూటీ ప్యాజెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఎనీ ఈవెంట్స్. అందరికీ తెలిసిందే ఆయన చాలా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బ్రాండ్స్ తేవటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రియల్ ఎస్టేట్ బిల్డ్ అవ్వటం కానీ. కేటీఆర్ గారు హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్. ఎవ్రీబడి నోస్ దట్. కేసీఆర్ గారిని ఎక్కువసార్లు కలవలేదు బికాజ్ అగైన్ ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ టర్మ్లోనే కలిశాను నేను 2-3 సార్లు. ఆ తర్వాత టూరిజం మినిస్టర్ చందులాల్ గారు, హీ వాజ్ అ వెరీ సచ్ అ నైస్ పర్సన్. ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో. తర్వాత ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఎవ్రీబడి వర్ వెరీ ఎంకరేజింగ్ when it comes to beauty pageant or international, everybody from government. సో ఇప్పుడున్న వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ తెలుస్తోందా? అంటే ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ సిన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్, ఐ థింక్ ద టూరిజం స్టేట్ టూరిజం ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆర్గనైజింగ్ ఇట్. Now they are understanding what exactly. See, organizing an event is entirely a different thing. So participating, going to some other country, representing your state or country is different. So organization ఏంటంటే it's absolute corporate event. That's how they have to do.
I think, start ayyai. The talks and everything is going on. So maybe the state will host it. Smooth is what I'm thinking. Yeah. అండ్ బ్యూటీ పేజెంట్స్ అనగానే ఫీమేల్ ఎక్కువ మాట్లాడతాం కదా, సో మేల్కి కూడా ఉంటుందా? యా, అబ్బాయిలకు కూడా బ్యూటీ ప్యాజెంట్స్ ఉన్నాయి. మిస్టర్ ఇండియా, లోకల్ ప్యాజెంట్స్ చాలా ఉన్నాయి. సో మిస్టర్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ బ్యూటీ ప్యాజెంట్ ఫర్ మెన్. బట్ సిన్స్ బ్యూటీ అనగానే గుర్తొచ్చేది అమ్మాయి కాబట్టి అమ్మాయిలది పాపులర్ అయినట్టు అబ్బాయిలది అవ్వలేదు జనరల్గా. ఇందాక మీరు క్రికెట్లో కనుక క్రికెట్లో ఎలాగైతే విమెన్ పాపులర్ అవ్వలేదు. Yes. Same thing happened with beauty pageants for men. So usually Mr. India is one of the most popular pageants. Yeah. So yeah, of course ఉన్నాయి. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మిస్ వరల్డ్ అది హ్యాండిల్ చేస్తున్నా అన్నారు కదా. As of now, I'm not completely into that. Okay. So I'm a little part of it, being involved in that. So I think after that we have a few projects lined up again regarding tourism and all of that. So అండ్ చాలా విషయాల్లో ఎండోర్స్ చేస్తారు కదా, అంటే మీరు ఇప్పుడు టూరిజం విషయంలో కావచ్చు, లేకపోతే యాంటీ సూసైడల్ కమిటీ అని చెప్పి, తర్వాత సైకియాట్రీ కమిటీ అని. సో వీటిల్లో నిజంగా సొసైటీకి ఏం చేసేవారు? అంటే జనరల్గా ఈ యాంటీ సూసైడల్ అండ్ సైకియాట్రిక్ సొసైటీకి అంబాసిడర్గా తీసుకున్నప్పుడు నాకు అప్పుడు ఐ వాజ్ నాట్ మచ్ ఇన్ ఇండియా. సో వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ వాజ్ అ మోటివేషనల్ స్పీకర్ ఇన్ యూనివర్సిటీస్ లైక్ వరంగల్ యూనివర్సిటీ కానీ మన ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చాను నేను టు ప్రివెంట్ సూసైడ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ సమ్ సైకలాజికల్ సైకియాట్రిక్ ఇష్యూస్. So that's when I also learned how many kind of depressions and mental problems are there. So I actually anti-suicidal organization lo పనిచేసినప్పుడు I have seen how many people are going through depression and committing suicide. So my main motto ఏముండింది అంటే whenever you feel depressed, whenever you feel like dying, whenever you feel like committing suicide, talk to us. We had a free helpline. Okay. ఫోన్ చేసి యాజ్ అ ఫ్రెండ్ ఆర్ యాజ్ అ మీరు ఎలా ఫీల్ అవుతారో మీ ప్రాబ్లం చెప్పండి. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ యాంటీ సూసైడల్ ఆర్గనైజేషన్ వర్ టు ప్రివెంట్ సూసైడ్స్. సో దే హ్యాడ్ సమ్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్స్ దే కెన్ కాల్, టాక్ టు పీపుల్. అండ్ సూసైడ్ అనేది యాక్చువల్లీ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఎమోషన్ అది. సో ఫ్యూ సెకండ్స్లో యూ ఫీల్ అండ్ యూ డూ ఇట్. అది ఓవర్కమ్ చేయడానికి ది అదర్ పర్సన్ యూస్ టు స్పీక్ అండ్ కౌన్సిల్ దెమ్ టు స్టాప్ దట్ ఈవెంట్ అండ్ స్టాప్ చేయగలిగారు. ద మెయిన్ ఎజెండా వాజ్ దట్. సో ఐ వాజ్ మంచి కాన్సెప్ట్ అది యాక్చువల్లీ. నేను అంబాసిడర్గా ఉన్నాను దానికి. సో ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ దిస్ టోల్ ఫ్రీ నెంబర్ వేర్ యూ కెన్ కాల్. సో చాలా యూనివర్సిటీలో మోటివేషనల్ స్పీకింగ్ చేశాను నేను. నా లైఫ్ జర్నీ, నా హార్డ్షిప్స్ అన్ని మాట్లాడాను. ఇప్పుడు రన్ అవుతుందా? ఇప్పటికీ రన్ అవుతుంది. దే హ్యావ్ వన్ పర్టికులర్ టోల్ ఫ్రీ నెంబర్. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసినప్పుడు దే విల్ కమ్ ఆన్ లైన్, దే స్పీక్ టు యూ. దే విల్ యాక్చువల్లీ ఆ ఒక్క పర్టికులర్ మీరు ఎప్పుడైతే యూ ఫీల్ సూసైడల్ అది క్రాస్ చేయడానికి ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ హెల్ప్. సో దట్స్ వేర్ ద ఆర్గనైజేషన్ బిలీవ్డ్ దట్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఆ టైంకి అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 10 ఒక్కరినైనా కాపాడితే వాళ్ళ గోల్ రీచ్ అయినట్టు అని అనుకున్నారు. దెన్ దట్ యాక్చువల్లీ రియలీ వర్క్డ్. సో బికాజ్ ఐ లైక్ ద కన్సెప్ట్ అండ్ ఆల్, ఐ గేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మై విజిట్స్ టు లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ వేర్ పీపుల్ గో త్రూ డిప్రెషన్ బికాస్ ఆఫ్ స్టడీస్. ఇప్పుడు శ్రీ చైతన్య ఇప్పుడు రీసెంట్గా మీరు చాలామంది స్టూడెంట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, ఎగ్జామ్ ప్రెషర్ కావచ్చు, పేరెంట్స్ ప్రెషర్, గ్రేడ్ మార్క్ ప్రెషర్, ఇవన్నిటికీ రీసెంట్గా ఒక అబ్బాయి కూడా క్లాస్ రూమ్లో నుంచి వచ్చి ఈ జంప్ అవుట్ ఆఫ్ హిజ్ క్లాస్ రూమ్. సో ఇవన్నీ అవి ఏంటంటే మీకు సూసైడ్ అనిపించేది ఒక 2-3 minutesలో జరిగిపోద్ది ఇదంతా. అది ఓవర్కమ్ చేయాలంటే యూ నీడ్ సమ్ సపోర్ట్. సో టు స్ప్రెడ్ ద అవేర్నెస్ ఐ హ్యావ్ బీన్ టు లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అక్రాస్ తెలంగాణ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అండ్ I think we did a great job. ఓకే. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఒకటేమో
అంటే మేబీ చాలామంది అడుగుంటారు మిమ్మల్ని, సినిమా ఛాన్స్లు వచ్చాయా, ఎందుకు మీరు చేయలేదు, చాలా వచ్చాయి. అదే రిజెక్ట్ చేశారా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ యాక్చువల్లీ? నిజంగానే ఏంటి రీజన్? See, acting is not my cup of tea actually. I can't act. I don't think I'm a good actor. I can't act. సో అనవసరంగా ప్రొడ్యూసర్ డబ్బులు టైం వేస్ట్ చేయడం ఎందుకని. చాలా మంది యాక్టర్స్ కానీ వాళ్ళని మౌల్డ్ చేసే యాక్టర్స్ నాకు తెలియదు అది, ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్. దట్ ఈస్ మై ఫీలింగ్. ఐ కాంట్ యాక్ట్. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద హీరోల కొడుకుల్ని రాకున్నా పట్టి లాగేసి వాళ్ళని టార్చర్ పెట్టి యాక్టర్ని చేసేస్తున్నారు, హీరోల్ని కూడా చేసేస్తున్నారు ఇప్పుడున్న. బట్ వాళ్ళకున్న కెరియర్ చాయిస్ అది ఒక్కటే కదా. I was very much busy and happy with my pageants and pageantry, winning every year. Okay. I don't want to go waste somebody's money and time. So నా గట్టి ఫీలింగ్ ఏంటంటే నాకు యాక్టింగ్ రాదు, ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్. సో ఎందుకు టైం డబ్బులు వేస్ట్ చేయటం అని ఐ రిజెక్టెడ్ ఆల్ ద ఆఫర్స్ ఐ గాట్. ఐ వాజ్ ప్రిటీ మచ్ హ్యాపీ అండ్ with my I was busy also at that point in time. అంటే చేయాలని అనిపించిందా ఎప్పుడన్నా? ఎందుకంటే ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్ వీళ్ళంతా ఐశ్వర్య కానీ, సుష్మితా సేన్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళంతా చేశారు కదా, అటెంప్ట్ చేశారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. సో మేబీ దట్స్ అగైన్ డెస్టైన్డ్ ఇస్ వాట్ ఐ ఫీల్. నాకు ఆ డెస్టినీలో ఉండుంటే నేను అనిపించి చేసేదాన్నేమో. ఐ నెవర్ ఫెల్ట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ ఆర్ మూవీస్. సో ఈవెన్ నౌ ఇప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఐ హావ్ గాట్ అ కపుల్ ఆఫ్ ఆఫర్స్. సో వేర్ again if I feel actually I can do that or carry that. నా ప్రాబ్లం ఏమైంది అంటే ఐఎమ్ అ వెరీ రిజర్వ్డ్ పర్సన్, ఐఎమ్ అ వెరీ సీరియస్ పర్సన్. నన్ను తీసుకెళ్ళి ఒక బబ్లీ గ్లామర్ రోల్లో పెడితే నేను యాక్టింగ్ నా ఫేస్ పైన కనిపించిపోతుంది. I mean you can see it on my face that it is artificial. I didn't wanted to do that. Okay. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సీరియస్ క్యారెక్టర్స్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆర్ అన్ అడ్వకేట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇవ్వండి, నా ఫేస్కి నా పర్సనాలిటీకి సూట్ అవుద్ది. సో బ్యాక్ దెన్ 10 years ago ఐ గాట్ లైక్ అబౌట్ తమిళ్, కన్నడ అండ్ తెలుగు ఆఫర్స్. ఆల్మోస్ట్ 18 ఆఫర్స్ వచ్చాయి ఫస్ట్ క్రౌన్ విన్ అయిన తర్వాత. పాప మా నాన్న అందరు రావటం, మాట్లాడటం, వాళ్ళ స్క్రిప్ట్ వినటం, వాళ్ళకి నో చెప్పటం, ఇవన్నీ పాపం మై డాడ్ డిడ్ ఇట్ అలాంగ్ విత్ మీ. That's a time where I didn't feel that I'll be suitable that for bubbly character where glamour bottle వేసుకొని సాంగ్ 2-3 dialogues and being bubbly. నాకెందుకో it doesn't suit my personality in person and I can't act. సో నాకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రోల్స్ అన్నీ సీరియస్ రోల్స్. I can carry is what అంటే ఆ పాపం ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్ నా మీద నమ్మకం ఉంటే నో యూ కెన్ క్యారీ ఇట్ రష్మి, వీఆర్ షూర్ అబౌట్ ఇట్. దెన్ అండ్ మళ్ళీ అది ఒక్క ఛాన్స్ వచ్చి సరిపోతే కాదు, మళ్ళీ కంటిన్యూస్ గా ఉండి అది కెరియర్. ఐ ఆల్సో హ్యాడ్ అ ఫియర్ దట్ నేను ఇన్ని క్రౌన్స్ విన్ అయిన తర్వాత నేను ఒక మూవీలో ఫ్లాప్ యాక్ట్రెస్ అయితే నేను అచీవ్ చేసిందంతా పోద్దని ఒక భయం ఉండింది నాకు. ఐ హ్యాడ్ దట్ ఫియర్ ఆఫ్ ఇఫ్ దిస్ మూవీ ఫ్లాప్స్ ఐ విల్ బీ కాల్డ్ యాజ్ అ ఫ్లాప్ యాక్ట్రెస్. మేబీ నా కెరియర్ నుంచి దీంట్లో జంప్ అయ్యి I didn't want to risk anything. So that is one reason I didn't come. Second reason, I feel that I can't act. If you give me some serious reserve role, a judge lantidi, a IPS officer lantidi, adi kuda evarana vere vallu chestharu, it's okay. Atlantivi carry cheyagalugutanu, but I can't entertain and I can't be bubbly and all of that. That is one reason. Ippudu ela unnaro, that is good actually. Avuna atlanti roles that is always good. Endukante అది అచీవర్ లాగా కనబడుతుంది, మిమ్మల్ని చూసినప్పుడు అది అచీవర్ లాగా కనబడుతుంది. మీరు అన్నట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి అది మైనస్ అవ్వడం. పీపుల్ యాక్చువల్లీ టోల్డ్ మీ దిస్. నాకు రీసెంట్ గా కూడా ఎవరో చెప్పారు, నువ్వు ఎలా హౌఎవర్ యు ఆర్ నౌ, వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇట్ ఇస్ గుడ్. వి కాంట్ సీ యూ యాజ్ అ సక్సెస్ఫుల్ ఆర్ అ ఫ్లాప్ యాక్ట్రెస్ ఆల్సో. ఈవెన్ మీకు వేరే క్యారెక్టర్ వచ్చినా ఆ సినిమా హిట్ అయినా కూడా మళ్ళీ మీకు రెగ్యులర్ గా క్యారెక్టర్స్ వస్తేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు, లేదంటే ఒక సినిమాకి వచ్చి కనబడి వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వెరీ క్లోజ్ పీపుల్ రీసెంట్లీ సెడ్ దట్ యూ ఆర్ గుడ్ వాట్ ఎవర్ యూ ఆర్. మేబీ దట్స్ ఆల్సో డెస్టినీ. నేను అందుకే ఐ డిడ్ంట్ డూ ఎనీ మూవీ దిస్ థింగ్. ఐ వాజ్ నాట్ ఆస్పైరింగ్ యాక్టర్, నెవర్. సో డెస్టినీ అంటున్నారు చాలాసార్లు విన్నా, ఇప్పుడు మీరు ఈ గంటల్లో చాలాసార్లు అన్నారు. సో ఫిలాసఫికల్గా మీరు అంటే ఇది ఆడియన్స్ నాలెడ్జ్ కోసమే అడుగుతున్నా, డెస్టినీలో ఉన్నదే జరుగుతుంది అని అనుకోవాలా, అనుకొని చాలా హ్యాపీగా కూల్గా జరిగేదాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలా, లేకపోతే మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలా?
అంటే నేను ప్లాన్ చేసింది ఏది ఏం లేదు. ఇప్పుడు 1.5 hour లో మనం మొత్తం విన్న దాంట్లో మీరు ప్లాన్ చేసింది అయితే ఏం లేదు. ఐ డెంట్ ప్లాన్ ఎనీ ఆఫ్ ఇట్. ఐ డెంట్ అలా ఉండాలి అని కూడా ఒక్కరోజు కూడా అనుకోలేదు నేను. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ కేమ్ టైమ్ అనుకోవచ్చు, డెస్టినీ అనుకోవచ్చు, రాసుంది అనుకోవచ్చు. బట్ ఐ గేవ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డిడ్. నేను ఏదైతే తీసుకున్నానో ఎవ్రీథింగ్ ఐ వర్క్డ్ హార్డ్, సిన్సియర్గా ఉన్నాను, అండ్ దెన్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై సక్సెస్ వచ్చిందేమో అని అనుకుంటా. మేబీ ఇది కొంతమందికి సక్సెస్ మంత్రం అవ్వచ్చు మీరు చెప్పింది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్కి రావాలని అనుకోలేదు. ఒక్క పేజెంట్ విన్ అవటమే చాలా గ్రేట్. అందులో ఎన్ని పేజెంట్స్ నేను ఇంటర్నేషనల్లో వెళ్ళటం, అందులో అవుట్ ఆఫ్ 8 I won 7 titles. All of that is all destiny is what I believe. I didn't do anything. అంటే I didn't chase anything. I was not very desperate of getting it. Even now, because one thing I'm very lazy. నాకు నేను అనుకొని చేసింది ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఇట్ జస్ట్ కేమ్ టు మీ, ఐ టుక్ ఇట్ అండ్ ఐ డిడ్ ఇట్ 100% with all the sincerity. So that's all what I did. Great. For me it worked. I don't know about others. నాకు others వేరే వాళ్ళ సంగతి తెలియదు. But for me అన్నారు కదా. సో సెల్ఫ్ లవ్ అనేది ఉంటుందా? అంటే I love myself. Yeah, I love myself. Self love is definitely there. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. చాలా మంది హేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే. మన జీవితం ఏంద్రా. మనల్ని మనం లవ్ చేస్తేనే ఎదుటి వాళ్ళు మనం లవ్ చేస్తారు. మనల్ని మనం హేట్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళు బాత్రూమ్ లోనో బెడ్రూమ్ లోనో ఇంట్లోనో అనుకుంటారు, తిట్టుకుంటారు, బయటికి చెప్పారు, బయటికి మళ్ళీ కామ్. చాలా మందిని చూసే అట్లా. సెల్ఫ్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ అ పర్సన్, I'm a very self-loving person. నేను చేసింది బికాస్ ఐ డోంట్ క్యారీ ఎనీ గిల్ట్ విత్ మీ. నేను యాక్చువల్గా కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ తప్పులు చేయను నేను. సో వెరీ కాన్షియస్. నేను వేసే ప్రతి స్టెప్ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అండ్ దెన్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ కాన్షియస్లీ. సో ఐ ఆల్వేస్ లవ్ మై సెల్ఫ్ ఫర్ వాట్ ఎవర్ ఐ డిడ్ సో ఫార్. వెన్ ఐ లుక్ బ్యాక్ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. సో ఇది ఇలా చేసామా, తప్పు చేయను, నథింగ్. ఐ am happy in everything what I did till now and where I'm standing now. సో ఈ సెల్ఫ్ లవ్ మీకే వర్తిస్తుందా, అందరికీ పనిచేస్తుంది? అందరికీ పనిచేస్తుంది. ఎవ్రీబడి షుడ్ లవ్ దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళకి సూట్ అవుతుందా అని. ఇప్పుడు మీకు సూట్ అయ్యే పనులే మీరు చేశారు కదా ఫుడ్ విషయంలో కానీ. ఐ బిలీవ్ ఇన్ దట్ ఎవ్రీబడి షుడ్ డూ దాట్. మూవీలో చూసి ఐశ్వర్య రాలాగా నేను అవ్వాలి అనుకుంటే అవ్వలేము కదా. వాట్ ఎవర్ హర్ డెస్టినీ, హర్ బ్యాక్గ్రౌండ్, హర్ చైల్డ్హుడ్, ఆమె ఎక్కడ పుట్టి ఎక్కడో చదివి అక్కడెవరో టీచర్ చూసి తన్ని ఒక యాడ్ చేయమన్నారు. యాడ్ నుంచి బ్యూటీ పాజెంట్కి వచ్చి, బ్యూటీ పాజెంట్ నుంచి మళ్ళీ యశ్ చోప్రా, యశ్ రాజ్ ఫిలిమ్స్లో వచ్చారు ఆవిడ. సో యూ కాంట్ డూ దాట్. అంటే నీ లైఫ్లో కూడా సేమ్ అలాగే అవ్వాలి అంటే అవ్వదు. బికాస్ ద బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్, ద ప్లేసెస్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. సో ఇట్ డజంట్ వర్క్ ఇన్ అ సేమ్ వే. సో యూ హ్యావ్ టు డిజైన్ యువర్ ఓన్ థింగ్ and live up to destiny and be positive always. I don't self love annar kada. Self love is one form of being positive about yourself. So I'm always like that. Thank you very much Rashmi garu. Chala ఓపికగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేశారు. మేబీ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చేమో మిగతా ఇంటర్వ్యూలో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ సంథింగ్ డిఫరెంట్. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాను నేను బీయింగ్ ఎ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చారు ఇక్కడికి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మీ ప్రాజెక్ట్స్ ఏమేమి చేయబోతున్నారో వాటన్నిటికి సంబంధించి కూడా పుష్పిన్ స్టూడియోస్ నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.